గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనము. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభు అయిన దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రశస్తమైన రక్తము క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మానవుడు దేవుడు కలుసుకోగలిగిన ఏకైక ఆరాధన స్థలము అది నీ పరిశుద్ధమైన రక్తమై ఉన్నది. ఆ రక్తము క్రిందికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రతి పాపమును, అతిక్రమములను, దోషములను క్షమించు, మమ్మల్ని నీ పరిశుద్ధ రక్తంలో కడుగుము దేవా. ప్రభువా, ముఖ్యముగా ఈ ఉదయము నీ మధ్యాహ్నము మేము నీ వాక్యం యొద్దకు వస్తూ ఉండగా నువ్వు మాతో మాట్లాడము. ప్రపంచమంతా అంధకారముతో నిండిపోతున్నది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా, అగ్రరాజ్యాలు సైతము, అభివృద్ధి పొందినామని చెప్పుకున్న దేశాలు సైతము వారి భవిష్యత్తు అంధకారముతో నిండిపోయి ఉన్నది. మరణమును ఎవరూ ఆపలేకపోతున్నారు. అవును ప్రభువా, నువ్వు మరొక్కసారి రుజువు చేసావు తండ్రి. నీ యొక్క వర్తమానము సరైనదని, నిజమైనదని. ఆ తెగులు అందుకే కుమ్మరించబడుతుంది. ఆ తాత్కాలికమైన తీర్పులు, తెగులు అందుకే కుమ్మరించబడుతుంది ప్రభువా. ప్రభు అయిన దేవా, ఈరోజు నీ పిల్లలు దీన్ని గ్రహించినట్లు సహాయం చేయి. మరియు మా భవిష్యత్తు అయితే వెలుగుతో నిండి ఉన్నది. ప్రపంచ భవిష్యత్తులు చీకటితో ఉండొచ్చు, కానీ మాకైతే వెలుగు ప్రభువా. ఎందుకంటే మేము ఈ భూమిపై నుండి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. రాకడకు మేము చాలా దగ్గరలో ఉన్నాము. ఎత్తబడుటకు మేము చాలా దగ్గరలో ఉన్నాము. ప్రభువా, నువ్వు ఈ దినములలో ఒక దినమున వస్తావని తెలుసు, మమ్మల్ని కొనిపోతావని కూడా తెలుసు ప్రభువా. యేసయ్యా, మేము అందుకే నీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభువా. మా ఆశ, మా నిరీక్షణ, మాకు మిగులున్న ఏకైక విశ్వాసము అది నీ రాకడై ఉన్నది. అందుకొరకు నువ్వు మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాము. అంతేకాదు మా ప్రతి విధమైన పాపములను క్షమించమని కోరుతున్నాము. మమ్మల్ని ఇంకా నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని ఆత్మతో నింపి నీ యొక్క పూర్ణమైన ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నడిపించమని కోరుతున్నాం ప్రభు. అలా నీ తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు నీ వాక్యంలోనికి వెళ్తుండగా మాతో మాట్లాడము. మాకు కావలసిన వర్తమానమును మాకు దయచేయి. మా విశ్వాసాలను బలపరచు. మాకు ఇంకా నిరీక్షణ దయచేయి. ఇంకా కృపిచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. మరి ఈరోజున దేవుని యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా విందాము. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే మెసేజ్ని మీరు జాగ్రత్తగా వినాలని నేను ప్రభు నామ పేరట కోరుచున్నాను. నేను కొద్దిసేపు 7వ ముద్ర గురించి కొంచెం మాట్లాడాలని ఆశిస్తున్నాను. 7వ ముద్ర గురించి, ఎందుకంటే ఆ 7వ ముద్రలో కొన్ని విషయాలు ఉన్నాయి. మరి వాటి గురించి నేను మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. నేను నమ్ముతున్నాను ప్రభు తప్పకుండా మీ అందరికీ మరి ఆ ప్రత్యక్షతని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆ 7వ ముద్రలోనికి వెళ్ళే సమయానికి మనం ఒక్కసారి మనం ఒక కొటేషన్ని చదువుదాం. బ్రదర్ బైనామ్ ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ద బ్రీచ్ బిట్వీన్ ద 7 churches అండ్ ద 7 seals. 7 సంఘకాలములకు మరియు 7 ముద్రలకు మధ్యనున్న ఎడమ అనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇలాగ చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా దాన్ని విందాం. 66వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. 7 సంఘకాలములకు మరి 7 ముద్రలకు మధ్యలో ఎడమ అనే వర్తమానంలో, ఇప్పుడు లేఖనములను మనము తెరిచి ఉంచినప్పుడు చూడుడి, పరిశుద్ధాత్మ ఇచ్చట ఉన్నాడు. అదే ఒక ముద్రగా ఉన్నది. పరిశుద్ధాత్మ ఒక ముద్రగా ఉన్నది. మరి ముద్ర దేనిని సూచించుచున్నది? ముగించబడిన ఒక కార్యమునకు అది గుర్తుగా ఉన్నది. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఒక ముద్రగా ఉన్నది. మరి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు అతని మూలుగు కాలము ముగియును. చూడుడి, ఏలనగా అదొక ముగించబడిన కార్యము. ఆమేన్ అంటారా?
ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే మనకు పరిశుద్ధాత్మ ఒక ముద్రగా ఉన్నాడు అంటున్నాడు. హోలీ గోస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సీల్. పరిశుద్ధాత్మ స్వయముగా ముద్రై ఉన్నాడు. ఆమేనంటారా? మరి ప్రవక్త ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మరి ఒక వ్యక్తి పొందుకుంటున్నాడో పరిశుద్ధాత్మ ఒక ముద్రగా ఉన్నాడు. మరి ముద్ర దేని సూచిస్తున్నది? ముగించబడిన ఒక కార్యమునకు అది గుర్తుగా ఉన్నది. ముగించబడిన కార్యమునకు అది గుర్తుగా ఉన్నది. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ఒక ముద్రగా ఉన్నది. మరొక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు అతని మూలుగు కాలము ముగియును. చూడుడి, ఏలనగా అది ఒక ముగించబడిన కార్యము. ఆమేన్. ఆ తర్వాత 67వ పారాగ్రాఫ్లో ప్రవక్త బ్రెన్హామ్ గారు తను రైల్ రోడ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు తను ఏ విధంగానైతే ఆ ట్రైన్ బాక్సులలో ఆ తినుబండరాలు భద్రపరచుడికి ఆ డబ్బాలలో మరి ఎలా వాళ్ళు నింపేవారో, మరి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని తనిఖీ చేయు అధికారి వచ్చి అవి సరిగా ఉన్నాయా లేవా, లేదా అవి ప్రయాణంలో ఏమైనా వాటికి సరిగా లేకపోతే వదులుగా ఉంటే ఏమైనా కదలడం వలన అవన్నీ దెబ్బతింటాయా అవన్నీ చూసి ఒకవేళ అవి సరిగ్గా అమర్చబడితేనో దానిని మూసివేసి ఆ తలుపులను మూసివేసి దానికి ముద్ర వేసేవాళ్ళు. ఒకవేళ అది సరిగా లేకపోతే మాత్రము దానిని మళ్ళీ తెరిచి మళ్ళీ అన్నిటిని దింపించి మరలా అది సరిగా పెట్టబడే వరకు ఆ ఇన్స్పెక్టర్ అంటే ఆ యొక్క తనిఖీ అధికారి దానిని సరిగా పెట్టే వరకు మరి దానిని అలానే వారు లోడ్ చేయాల్సి ఉంటుందని ప్రవక్త చెప్తా ఉన్నాడు. దాన్ని ఆయన ఎందుకు ఉదాహరణగా చెప్పాడంటే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ ఒక ముద్ర రావాలి అంటే అతని జీవితంలో కూడా ఎలాంటి వదులులు ఉండకూడదని, అది పరిశుద్ధాత్మ తనిఖీ చేయు అధికారిగా ఆయన ఉండి మొత్తము తనిఖీ చేసినప్పుడు ఏ వదులుగా లేనిగా ఉన్నప్పుడే అతనికి పరిశుద్ధాత్మ ముద్ర వేస్తాడని ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క బ్రీచ్ మెసేజ్లో ఈ యొక్క ఎడమనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు 70వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. ఒకసారి చూడండి, 70వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు, ముద్ర దేని సూచించుచున్నదనగా, ఇప్పుడు నేను నిఘంటులో నుండి ఈ మాటలను తీసుకొని ఉన్నాను. ఒక పూర్తి చేయబడిన పనిని ముద్ర సూచించును. నిఘంటు అంటే డిక్షనరీ నుండి నిఘంటు నుండి మరి ఈ యొక్క మాటను నేను తీసుకున్నాను అన్నాడు. ముద్ర అనే మాటను నిఘంటులో దాని అర్థం ఏంటిదట అంటే ఒక పూర్తి చేయబడిన పనిని ముద్ర సూచించును. మరి 7వ ముద్ర విప్పబడినప్పుడు ఈ ముద్రలలో ముద్రింపబడిన దేవుని మర్మము సమాప్తమగును. ఆ ముద్ర విప్పబడు దినం వరకు విప్పబడినప్పుడు ఆ లోపట ఉన్నది బయలుపడును. ఆమేన్. వింటున్నారా? చూడండి, ప్రవక్త ఏమంటున్నాడంటే 7వ ముద్ర విప్పబడినప్పుడు ఈ ముద్రలలో ముద్రింపబడి ఉన్న దేవుని మర్మము సమాప్తమగును. దేవుని మర్మము సమాప్తమగును. ఎప్పుడు? 7వ ముద్ర ముద్ర తెరవబడినప్పుడు. సో దేవుని మర్మము సమాప్తమవుతున్నది 7వ ముద్ర తెరవబడినప్పుడు అంటున్నాడు ప్రవక్త ఇక్కడ. 7వ ముద్ర తెరవబడినప్పుడు దేవుని మర్మం సమాప్తమవుతుందంటే ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని బైబిల్ చెప్తున్నది. అంటే ఇప్పుడు 7వ ముద్రకు 7వ దూతకు సంబంధం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది. అవునంటారా? ఈరోజు 7వ ముద్ర తెరవబడలేదు అని ఎవరైనా మాట్లాడినా ప్రసంగించినా వారికి నేను చెప్పేది ఒకటే, ఇదిగో ప్రవక్త బ్రెన్హామ్ గారు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, 7వ ముద్ర విప్పబడినప్పుడు ఈ ముద్రలలో ముద్రింపబడి ఉన్న దేవుని మర్మము సమాప్తమగును. మరి దేవుని మర్మం సమాప్తమేది ఎవరి దినాలలో అంటే 7వ దూత పలుకు దినాలలో అని ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం చెప్పబడుతున్నది. మరి మనం చూస్తున్నది ఇంకోటి ఏంటంటే ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ఒకసారి. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం నుండి, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగొచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను,
ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. గమనించారా? ఈ 7 ఉరుములు ముద్ర వేయబడ్డాయి. కానీ ముద్రలు తెరవబడినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడు? మొత్తం దేవుని మర్మమంతా సమాప్తం అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు దేవుని ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారు 7వ దూత ఏమని చెప్తున్నాడు? ఒకవేళ ఈ 7వ ముద్ర తెరబడినప్పుడు ఏం జరుగుతుందట? ఈ ముద్రలలో ఉన్న ముద్రింపబడిన సంగతులన్నీ అవి బయలుపరచబడతాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు 7 ఉరుములు కూడా ఆ ముద్రలలో ముద్రించబడి ఉన్నవి. ఇప్పుడు ఆ 7 ఉరుములు కూడా ఎప్పుడు బయలుపరచబడతాయి అంటే 7వ ముద్ర తెరబడినప్పుడు. మరి 7వ ముద్ర తెరబడినప్పుడు ఆ ముద్రలో ఉన్న విషయాలు అవన్నీ కూడా సమాప్తమైతే, ఆ దేవుని మర్మమంతా కూడా సమాప్తమైతే అన్నప్పుడు ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా 7వ దూత పలుకు దినాలలోనే దేవుని మర్మం సమాప్తం కావాలి అంటే ఖచ్చితంగా 7 ఉరుములు దేవుని యొక్క ప్రవక్త పలుకుతున్న దినములలోనే సమాప్తం కావాలి. ఆ మర్మం అప్పుడే తెలియజేయబడాలి. ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీద నిల్చుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మీరు గమనించారా? ఇక్కడ మనం చూస్తున్నది ఏంటిదంటే ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకంలో దిగొస్తున్నాడు. ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకం ఉన్నది. ఆ విప్పబడిన చిన్న పుస్తకము ప్రకటన 5వ అధ్యాయంలో లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడిన పుస్తకముగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడనో ముద్ర వేయబడిన పుస్తకం, 7 ముద్రల చేత ముద్ర వేయబడిన పుస్తకం అది. కానీ ఆ 5వ అధ్యాయంలోనే మరి ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల, వధించబడినట్టున్న గొర్రెపిల్ల వచ్చి ఆ సింహాసనంపై ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆయన ఆ పుస్తకమును, ఆ 7 ముద్రల పుస్తకమును తీసుకున్నాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ 7 ముద్రలను ఆయన పగలగొట్టి, అంటే ఆ ముద్రలను పగలగొట్టి ఆ పుస్తకాన్ని తెరుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ పుస్తకాన్ని తెరుస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో ఆ పుస్తకాన్ని ఆయన, ఆ విప్పబడి ఉన్న పుస్తకాన్ని 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనంలో ఏదైతే పుస్తకాన్ని ఆయన తెరిచాడో ఆ తెరిచిన ఆ పుస్తకాన్ని ఆయన 10వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దానిని తీసుకొని వస్తున్నట్టుగా, బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి ఆయన దిగొస్తున్నట్టుగా ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఆయన గొర్రెపిల్లగా లేడు కానీ సింహముగా ఉన్నాడు. ఆమేనంటారా? ఆయన గొర్రెపిల్లగా లేడు కానీ సింహముగా ఉన్నాడు. మరి ఆ సింహముగా ఆయన దిగొస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి దిగొస్తున్నప్పుడు ఆయన గొప్పగా ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి స్వరములు పలికినవని బైబిల్ చెప్తున్నది. ఆ 7 ఉరుములు రాయబోచుండగా మీరు గమనించారా? అవి ప్రకృతిపరమైన ఉరుములు కావవి, అవి వర్తమానాలు, అవి దేవుని స్వరం. అవి హల్లెలూయా. ఎందుకంటే ఉరుము దేవుని స్వరాన్ని సూచిస్తూ ఉన్నది. ఆమేన్. నువ్వు మొదటి 4 ముద్రలు వింటే, గొర్రెపిల్ల మొదటి ముద్రను విప్పినప్పుడు ఇక్కడికి రమ్ము అనే స్వరము ఉరుము వలె వినబడిందని బైబిల్ చెప్తా ఉన్నది. అవునా? చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. చూసారా? రమ్ము అనే స్వరము ఎలా వినబడిందట యోహానికి? ఉరుము వలె. సో ఉరుము దేని సూచిస్తూ ఉన్నది? దేవుని స్వరాన్ని సూచిస్తూ ఉన్నది, దేవుని స్వరమును. అమనంటారా? సో ఇప్పుడు ఈయన రాయబోతున్నాడు ఆ స్వరాన్ని. ఆయన ఏదైతే విన్నాడో అది రాయబోతున్నాడు. కానీ
రాయవద్దనే స్వరమును మళ్ళీ విన్నాడు ఆయన. ఆమేన్. ఆ 7 ఉరుములను గూర్చిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దు అని పరలోకంలో ఒక స్వరమును మరి యోహాను విన్నాడు. యోహాను ఆ 7 ఉరుముల స్వరాన్ని విన్నాడు, ఆ 7 ఉరుముల యొక్క వర్తమానాన్ని విన్నాడు. కానీ వాటిని రాయవద్దు అనే మాట ఎప్పుడైతే పరలోకం నుండి విన్నాడో అందుకే వాటిని రాయలేదు ఆయన. సో ఇప్పుడు అవి ఎక్కడున్నాయంటే యోహానులో భద్రపరచబడి ఉన్నాయి. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం స్వరం ఇప్పుడు ఎవరిలో ఉన్నదంటే యోహానులో ఉన్నది. మరి బైబిల్లో యోహాను ఎవరికి సాదృశ్యము అంటే వధువుకి సాదృశ్యం. అందుకే ఈ 7 ఉరుములు ఎవరికి తెలియజేయబడతాయి అంటే వధువుకి మాత్రమే తెలియజేయబడతాయి. వధువు మాత్రమే 7 ఉరుముల యొక్క వర్తమానాన్ని వినగలుగుతుంది. ఎందుకంటే 7 ఉరుముల యొక్క వర్తమానం ఏమిటో కాదు, కానీ 7 ముద్రలలో ఉన్న ప్రత్యక్షతయే. 7 ముద్రలలో ఉన్న ప్రత్యక్షతయే 7 ఉరుముల యొక్క వర్తమానము. అమనంటారా? ఎందుకంటే 7 ముద్రలను విప్పినది ఏంటో కాదు, 7 ఉరుములై ఉన్నవి. 7 ముద్రలను తెలియజేసింది ఏంటో కాదు, కానీ 7 ఉరుములై ఉన్నవి. మరి అంతేకాదు, మనం చూస్తున్నది ఏంటిదంటే ఇది 7వ ముద్ర సమయంలో జరుగుతుంది అంటున్నాడు ఆయన. ప్రవక్త ఏమంటున్నాడంటే దిస్ ఈస్ ద 7th seal. When the 7th seal is broken, the mystery of God that sealed in these mysterious seals is finished. ఈ 7వ ముద్ర విప్పబడినప్పుడు ఈ ముద్రలో ముద్రింపబడిన దేవుని యొక్క మర్మము, మిస్టీరియస్ సీల్స్, మర్మమయ్యున్న ముద్రలు విప్పబడును, సమాప్తమగును. ఆమేనంటారా? ఎప్పుడు 7వ ముద్ర అంటే ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయం ఏంటిదంటే 7వ ముద్ర. ప్రకటన 10వ అధ్యాయం ఏంటిదంటే 7వ ముద్ర. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే ప్రకటన 10 యొక్క నెరవేర్పు కాలంలో ఉన్నాం. మనం ఇప్పుడు 7వ ముద్ర యొక్క కాలంలో ఉన్నాం. మనం ఇప్పుడు వధువు ఇప్పుడు ప్రత్యేకంగా 7వ ముద్ర కాలంలో ఉన్నది. మీకు అర్థమవుతుందా? చూడండి, 4వ ముద్ర పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాడు. ఆ పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాడు. ఈ పాండుర వర్ణం అనే రంగు ఎలా వచ్చిందో మనకు తెలుసు. మొదటి 3 గుర్రముల యొక్క రంగులు కలిపితే 4వ రంగుగా పాండుర వర్ణపు గుర్రం వచ్చింది. మొదటి 3 రంగులు ఏంటిది? తెలుపు, ఎరుపు, నలుపు. ఆమెనంటారా? తెలుపు, ఎరుపు, నలుపు. ఈ 3 రంగులు కలవడం వలన తెలుపు అది మత సంబంధమైన దానిని చూపిస్తూ ఉన్నది, మత సందపు శక్తి. మరియు ఎరుపు రాజకీయమైన సంబంధమైన శక్తి. అలానే నలుపు అది దయ్యముల యొక్క ఆత్మ. ఇటు మతము, రాజకీయము, దయ్యముల యొక్క ఆత్మలు, ఈ 3 కూడా ఏకమై 4వ గుర్రముగా, 4వ రంగుగా అక్కడ ఆవర్భించడం మనం చూస్తూ ఉన్నాం. మరియు ఈ 4వ గుర్రము పైన స్వారీ చేయవాన్ని పాతాళం వెంబడిస్తుందని, వానికి మృత్యు అనే పేరు ఉందని బైబిల్ చెప్తా ఉన్నది. ఈ 4వ ముద్ర కింద వధువు లేదు, మర్చిపోవద్దు. 4వ ముద్ర కింద వధువు లేదు, సంఘశాఖలు ఉన్నాయి. 4వ ముద్ర యొక్క ప్రభావము ఎవరిపైన పడుతున్నాయి అంటే సంఘశాఖల పైన పడుతూ ఉన్నాయి. వింటా ఉన్నారా అని చెప్పింది? 4వ ముద్ర యొక్క ప్రభావము ఎవరిపైన పడుతున్నాయి అంటే సంఘశాఖల పైన పడుతూ ఉన్నాయి, మన పైన కాదు. మృత్యు అనే పేరుతో అపవాది ఈ రోజున ఆ 4వ గుర్రము పైన, అనగా పాండుర వర్ణపు గుర్రము పైన వాడు ఈరోజు స్వారీ చేయడం మనం చూస్తూ ఉన్నాం మనం. అయితే అది ఆ స్వారీ చేసేది, వాడు మృత్యు అనే పేరుతో వచ్చేది అది వధువు పైన కాదు. అది వింటున్నారా? వాడు ఎవరిపైన అంటే అది చేస్తున్నది అది సంఘశాఖల పైన. ఒకటి మర్చిపోవద్దు, మొదటి 4 ముద్రలు అది వధువు పైన వాడు చేయలేదు. వాడు వధువు పైన దాన్ని చేయలేడు వాడు. చూడండి, మొదటి ముద్ర వాడు మతం అనే ముసుగుతో మోసం చేశాడు వాడు. అందుకే అది తెల్లని గుర్రం, తెలుపు, పరిశుద్ధతను సూచిస్తూ ఉన్నది. కానీ వాడు ఆ తెలుపు అనే గుర్రముతో మతమనే ఆ యొక్క మోసపరచు ఆత్మతో వాడు మొదటి ముద్రలో బయలుదేరాడు వాడు. కానీ వాడు ఎవరిని మోసం చేశాడు? వాడు మోసం చేసింది వధువుని కాదు. వాడు మోసం చేసింది ఎవరినంటే లోకంలో ఉన్న వారిని. వింటున్నారా? సంఘశాఖలను, సంస్థలను. కానీ ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో వాళ్ళను మాత్రం వాడు మోసం చేయలేకపోయాడు వాడు. ఆమెనంటారా? సో అలా ఉన్న 2వ గుర్రము సేమ్ థింగ్, 3వ గుర్రం అంతే. ఇప్పుడు 4వ గుర్రం కూడా వధువుని వాడు మృత్యు పేరుతో ఏలలేడు వాడు.
ఇప్పుడు చూడండి, ఆత్మీయమైన మరణము, మొత్తం సంఘ శాఖలన్నీ కూడా ఆత్మీయమైన మరణముతో ఉన్నవి ఇప్పుడు అవి. దానికి కారణం 4వ గుర్రము పైన స్వారీ చేయవాడు, పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేయవాని యొక్క పరిచర్యలో వాళ్ళందరూ ఇప్పుడు మృత్యువుతో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మరణముతో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఆమెనంటారా? కానీ వధువు దేని కింద ఉన్నదంటే 7వ ముద్ర కింద ఉన్నది. ఇది మర్చిపోకండి. వధువు 7వ ముద్ర కింద ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్యలో మనుష్య కుమారుని పరిచర్యలో ఉన్నది ఇప్పుడు వధువు. మనుష్య కుమారుని పరిచర్యలో ఉండి వధువుకి మాత్రమే, యోహానుకు మాత్రమే ఎలాగైతే ఆ 7 ఉరుములు వినబడినవో అలానే ఇప్పుడు వధువుకి మాత్రమే ఆ 7 ఉరుములు వినబడుతున్నాయి, బయలుపరచబడుతున్నాయి. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానము ఆమెకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నది. ఆమె మాత్రమే ఆ పుస్తకాన్ని తింటా ఉన్నది. ఎందుకంటే ప్రకటన 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే యోహాను మాత్రమే ఆ పుస్తకాన్ని తిన్నాడా లేదా? 8వ వచనంలో ఏమన్నాడు? అంతటా పరలోకమును నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడొచ్చు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచిన ఆ దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం తీసుకున్నామని చెప్పడం వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకేమని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తినవలే మధురముగా ఉండనని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు అతను కాదు, ఎవరెవరు? బలిష్ఠుడైన దూత క్రీస్తు మరియు 7వ దూత విలియం బ్రెన్నామ్, వారు ఈ వధువుతో చెప్తున్నారు, యోహానుతో చెప్తున్నారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. అందుకే ఈరోజు వధువు ప్రవచిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు వధువు చెప్పగలుగుతూ ఉన్నది ఏం జరగబోతుంది అనేది, ఏం జరుగుతుందని వధువు అందుకే చెప్పగలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆమె ఆ పుస్తకాన్ని తిన్నది కాబట్టి. ఆ ముద్రలు ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఆమెలో ఉన్నది. ఇప్పుడు ఆ పుస్తకం ఇప్పుడు ఎక్కడుందంటే ఆమెగా మారింది. ఇప్పుడు ఆ గ్రంథముగా ఆమె మారిపోయింది ఇప్పుడు ఆమె. ఎందుకంటే ఆ పుస్తకాన్ని ఆమె తింటున్నది కాబట్టి. ఇప్పుడు ఆ 7 ఉరుములు ఎక్కడున్నాయంటే ఆమె లోబడి ఉన్నాయి. ఇప్పుడు ద 7 థండర్స్, ఆ 7 ఉరుములు ఎక్కడున్నాయంటే ఆమె లోబడి ఉన్నాయి. హల్లెలూయా! వింటున్నారా నేను చెప్పేది? ఇదంతా దేని కింద జరుగుతుందంటే 7వ ముద్ర కింద. అందుకే ప్రకటన 10 ఏంటిదంటే 7వ ముద్ర. ఇప్పుడు వధువు దేని కింద ఉన్నదంటే 7వ ముద్ర కింద ఉన్నది. 7వ ముద్ర కింద ఆమె 7 ముద్రల గ్రంథాన్ని పొందుకున్నది. 7వ ముద్ర కింద ఆమె 7 ఉరుముల యొక్క స్వరమును, ఆ మర్మమును ఆమె తెలుసుకొని ఉన్నది. 7వ ముద్ర కింద ఆమె ఇప్పుడు ఆ పుస్తకమును తినడం ద్వారా ఆమె గ్రంథముగా మారి ఇప్పుడు మొత్తం ఆయా భాషలు మాట్లాడే వారి గూర్చియు మరియు 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 ఆయా భాషలు మాట్లాడే వారి గూర్చి అనేక మంది రాజులను గూర్చియు జనములను గూర్చి ప్రజలను గూర్చి మరలా ఆమె ప్రవచిస్తూ ఉన్నది ఆమె. దట్స్ వై, అందుకే ఈ కరోనా వైరస్ గురించి రాకమునిపే మనం చెప్పగలిగాం. అందుకే ఇప్పుడు ఏం జరగబోతుందో మనం చెప్పగలుగుతున్నాం. మనం ఇప్పుడు ఇదంతా ఏం జరగబోతుందో ప్రపంచ దేశాలకు, అగ్రరాజ్యమైన అమెరికా లాంటి దేశాలకు వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా కనబడుతున్నది. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమైపోయింది, పూర్తిగా పడిపోయింది, కూలిపోయింది. ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోయింది. అన్ని దేశాల పరిస్థితి అదే ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు జరుగుతూ ఉన్నది? అదంతా ఎందుకు అవుతూ ఉన్నది? తాత్కాలికమైన తెగులని మనకు తెలుసు. అంతేకాదు ప్రపంచ భవిష్యత్తు ఏమిటో ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ మనం చెప్పగలం, ఏం జరుగుతుందో మనం చెప్పగలం. ఎందుకు? ఆ గ్రంథమును మనం తిన్నాం కాబట్టి, ఆ పుస్తకమును మనం తిన్నాం కాబట్టి మనము చెప్పగలం ఆ విషయాన్ని. వాళ్ళు చెప్పలేరు. ఆమెనంటారా? అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే పెళ్లి కుమార్తె ఇప్పుడు అందుకే ప్రవచించగలుగుతుంది. ప్రజల గూర్చి, ఆయా దేశపు భాషలు మాట్లాడే వారి గూర్చి మరియు జనములను గూర్చి అనేక మంది రాజులను గూర్చి మనం చెప్పగలం ఎవరికి ఏం జరుగుతుందో. ఆమేన్. ఎందుకంటే యోహాను మళ్ళీ ప్రవచిస్తాడని చెప్పబడింది. ఇక్కడ యోహాను ఎవరికి సాదృశ్యం అంటే వధువుకి సాదృశ్యం. మరి ఇక్కడ మనం గమనిస్తే బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి ప్రకటన 10లో ఆయన దిగొస్తా ఉన్నాడు. ఆయన ఇదే దర్శనమును దానియేలు చూశాడు. ఎక్కడ చూశాడు? దానియేలు 7వ ముద్ర దర్శనమును
ఎక్కడ చూశాడంటే ఆయన దానియేలు 12వ అధ్యాయంలో చూశాడు. ఒక్కసారి నాతో పాటు దానియేలు గ్రంథమునకు రండి. దానియేలు 12వ అధ్యాయంలోకి రండి నాతో పాటు. జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములు చూద్దాం. దానియేలును నేను చూచుచుండగా మరిద్దరు మనుషులు ఏటి అవతల యొద్దను, ఒకడు నీటి యువతల ఒడ్డును ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడే ఏటి నీళ్ళపైన ఆడుచుండు వాడిని చూచి, ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమునని అడగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకి ఎత్తి నిత్య జీవయగు వాని నామమున ఒట్టు పెట్టుకొని, ఒక కాలములు అర్ధకాలం. ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే మరి అర్ధ సంవత్సరం. మొత్తం 1+2+1+2+ మరియు అర్ధ సంవత్సరం, మొత్తం 3.5 సంవత్సరాలను మనకు అర్థమవుతా ఉన్నది. ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగతడు. ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరుకుండుమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దానియేలును ఊరుకుండమని చెప్పాను. 10వ వచనం చూడండి. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అవుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. ఆమేనంటారా? ఈ సంగతులు బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు. వింటున్నారా? వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు, దుష్టులు గ్రహించలేరని క్లియర్గా చెప్పబడుతున్నది. దానియేలు 12వ అధ్యాయంలో, ప్రకటన 10వ అధ్యాయంలో యోహాను, వీళ్ళిద్దరు ఒకే దర్శనాన్ని చూస్తున్నారు. కాకపోతే దానియేలు ఇక్కడ ఆయన దిగి వచ్చుట ఎవరి కోసం, ఇక్కడ ఆయన దిగి వచ్చుట ఎవరి కోసం చూస్తున్నాడంటే ఆయన దానియేలు ప్రజల కోసం చూస్తున్నాడు. బాగా వినండి. ఇక్కడ ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం లేదు. దానియేలు చూసినప్పుడు ఉందా? లేదు. ఎందుకంటే ఈ రాకడ ఏదైతే ప్రకటన 10లో ఉన్నదో ప్రవక్త బ్రెన్హామ్ గారు అన్నారు, ఇది రెండిటిని సూచిస్తూ ఉందని అన్నాడు. ఒకటి, అన్యజనులైన వధువుకి ఆయన మనిషి కుమారుడిగా వస్తున్న రాకడ. రెండవది, ఇజ్రాయెలులోకి ఆయన వర్తమానికుడిగా వస్తున్న రాకడ. ప్రకటన 10 రెండిటిని సూచిస్తూ ఉన్నది. ఒకటి, అన్యజనులైన మనకు, వధువుకి, పెళ్లి కుమార్తెకు వస్తున్న రాకడ. ఇది మనిషి కుమారుని రాకడ, బలిష్ఠుడు దూతగా దిగొస్తున్న రాకడ. రెండవది, సెకండ్ థింగ్, అటు ఇజ్రాయేలులకు ఆయన వర్తమానికుడిగా దిగొస్తున్న రాకడ. ఈ రెండింటిని గురించి ప్రవక్త చెప్పాడు ముద్రల్లో. ఈ రెండింటిని గురించి ఇది 2 రాకడలు అని చెప్పాడు. వింటున్నారా నేను చెప్పింది? అర్థమైందా నేను చెప్పింది? ఆమేనంటారా? సరే, ఒక్క నిమిషం మీరు అలానే ఉండండి. I want to show something. జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రకటన 10 రెండిటిని సూచిస్తూ ఉన్నది. మరలా చెప్తున్నాను, ప్రకటన 10 రెండిటిని సూచిస్తూ ఉన్నది. 2 రాకడలను. ఒకటి, అన్యజనులైన వధువుకి వస్తున్న రాకడ. రెండవది, అదే సమయంలో ఇటు యూదులకు వస్తున్న రాకడ. అందుకే దానియేలు 12వ అధ్యాయంలో ఆయన చూసిన ఆ యొక్క 7వ ముద్ర దర్శనం ఏదైతే దానియేలు చూపించబడుతున్నదో అక్కడ అందుకే పుస్తకం లేదు ఆయన కుడి చేతిలో. అంతేకాకుండా
ఆయన పలికిన మాట కూడా దానియేలు ప్రజల గురించి 3.5 సంవత్సరాల కాలం గురించి మాట్లాడుతున్నాడు. కాలములు అర్ధకాలము దాని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే దానియేలు తను 7వ ముద్ర దర్శనం చూసినప్పుడు, దానియేలు చూసిన దర్శనము అది ఇశ్రాయేలులకు సంబంధించింది. కానీ అదే యోహాను చూస్తున్నప్పుడు అది అన్యజనులైన వధువుకి సంబంధించింది. అందుకే యోహాను చూస్తున్నప్పుడు మనకు 3.5 సంవత్సరాల గురించి అక్కడ ఏమీ చెప్పబడలేదు. ప్రకటన 10లో ఆమేనంటారా? ప్రకటన 10లో యోహాను చూసినదే దానియేలు 12వ అధ్యాయం 5వ వచనం నుండి చూస్తున్నాడు. ఇప్పుడు దానియేలు చూస్తున్నప్పుడు ఆ 7వ ముద్రను గురించిన దర్శనాన్ని దానియేలు చూస్తున్నప్పుడు అది ఆయన కోసం, ఆయన ప్రజల కోసం చెప్పబడుతున్నది. ఆ 3.5 సంవత్సరాల గురించి చెప్పబడుతున్నది. వింటున్నారా? తర్వాత ఎందుకంటే అక్కడ మనం చూసాం కదా, ఆయన ఒట్టు పెట్టుకున్నాడా? ఆకాశం వైపు చెయ్యెత్తి కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం పైకి ఎత్తి నిత్య జీవనకు వాని నామమును ఒట్టు పెట్టుకున్నాడా? అక్కడ సేమ్ ప్రకటన 10లో కూడా ఆయన తన కుడి చేతిని ఆకాశం తట్టి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాడా లేదా? ఆమేనంటారా? మరి అంతేకాదు, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దానియేలు ఈ 7వ ముద్రను కూర్చున్న దర్శనమును చూస్తున్నప్పుడు 12వ అధ్యాయం 5వ వచనంలో అది దానియేలుకు సంబంధించిన ప్రజల కోసం చెప్పబడుతున్న వర్తమానము. అదే ప్రకటన 10వ అధ్యాయంలో యోహాను ఆ దర్శనాన్ని 7వ ముద్రను కూర్చున్న దర్శనం చూస్తున్నప్పుడు అది యోహానికి చెప్పబడుతున్న, అంటే యోహాను ప్రజలకు, యోహాను ఎవరికి సాదృశ్యం అంటే వధువుకి సాదృశ్యం. యోహానికి వధువుకి చెప్పబడుతున్న అన్ని జనుల నుండి వస్తున్న వధువుకి చెప్పబడుతున్న పరిచర్య ఉన్నది అది. ఆమేనంటారా? అందుకే అక్కడ 7 ముద్రల గ్రంథం గురించి చెప్పబడుతున్నది. అందుకే 7 ఉరుములు అక్కడ ఉరిమినట్లు చెప్పబడుతున్నది. ఆమేనంటారా? అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ప్రవక్త క్లియర్గా ఆయన చెప్పింది ఏంటిదంటే ఆయన చెప్పింది ఏంటిదంటే ఈ 7వ ముద్ర చూడండి. ఇప్పుడు బ్రీచ్ మెసేజ్ ఎడమ వర్తమానం, ఎడమనే వర్తమానంలోనే మీరు జాగ్రత్తగా చూడాలని నేను కోరుతున్నాను. ఇరవై 29వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. ఇరవై 29వ పారాగ్రాఫ్లో ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలోని 7 ఉరుములప్పుడు ఈ 7 ముద్రల పుస్తకము బయలుపడెను. మరలా చదువుతున్నా. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలోని 7 ఉరుములప్పుడు ఈ 7 ముద్రల పుస్తకం బయలుపడెను. 7 ముద్రల పుస్తకం ఎప్పుడు బయలుపడుతుంది? 7 ఉరుములప్పుడు. ఇప్పుడు 7 ఉరుములు ఇంకా బయలుపరచబడలేదు అని అంటే ఇప్పుడు 7 ముద్రలు కూడా బయలుపరచబడలేదని అర్థం. మీకు అర్థమైందా? ఇక్కడే ఉన్నారు అందరూ. ఇప్పుడు 7 ఉరుములు ఇంకా బయలుపరచబడలేదు అని అన్నారనుకో, ఇప్పుడు ఏం బయలుపరచబడలేదు? ఇప్పుడు 7 సీల్స్ కూడా బయలుపరచబడలేదు. ఎందుకు? ప్రవక్త ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 7 ఉరుములు బయలుపరచబడినప్పుడే 7 ముద్రలు కూడా బయలుపరచబడుతున్నాయి అంటున్నాడు. అన్నాడా లేదా? ఆమేనంటారా? హల్లెలూయా. ఓకే, ఎన్నో పారాగ్రాఫ్ ఇది? 29, రైట్. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలోని 7 ఉరుములప్పుడు ఈ 7 ముద్రల పుస్తకం బయలుపడింది. ఇప్పుడు 7 ఉరుముల పుస్తకము 7 ఉరుములు ఉరిమినప్పుడే 7 ముద్రల పుస్తకం బయలుపడుతుంది అంటున్నాడు ప్రవక్త. మీరు రాసుకునే ఎడల ఒక క్షణం మనం ప్రకటన 10వ అధ్యాయమునకు త్రిపదము కావున దానిలోనికి పోకమునుపు మీరు దానిని గ్రహించగలరు. ఇప్పుడు ఇది అంత్యకాలమందు సంభవించు కార్యము. ఏలయనగా వినుడి, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను.
ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. మీరు గమనించిన ఎడల అది క్రీస్తే. ప్రకటన 10:1 ఉన్న బలిష్ఠుని దూత ఎవరట? అది క్రీస్తే. చూసారా? ఏలైనగా ఆయన పాత నిబంధనలో ఒడంబడిక దూతగా పిలువబడెను, మరి ఇప్పుడు ఆయన నేరుగా యూదులకు వచ్చుచున్నాడు. గమనించారా మీరు? ఎవరి దగ్గరకు వస్తున్నాడు అంటున్నాడు ప్రవక్త? ప్రకటన 10లో ఉన్న దానిని చదివి యూదుల యొద్దకు వస్తున్నాడు అంటున్నాడు. అవునంటారా? ఆయన నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. ఏలైనగా సంఘం యొక్క పని సమాప్తం అయిపోయినది. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ప్రకటన పుస్తకంలోని 1వ అధ్యాయంలోని ఆ దూత మీకు గుర్తున్నదా? అందుకే అంటాను, ప్రకటన 10, ప్రకటన 1 7వ ముద్ర అయి ఉన్నది. దిస్ 2 are 7th seal. ప్రకటన 1వ అధ్యాయం 7వ ముద్ర. ముందు యోహానికి ప్రకటన గ్రంథాన్ని చూపించే ముందు ఏం చూపించాడు? 7వ ముద్రను చూపించాడు. మరి 7వ ముద్ర ఏంటిది బ్రదర్ అంటే, క్రీస్తు వ్యక్తిగతముగా తనను తాను బయలుపరచుకోవడము. 7th seal is the personal revelation to the bride. 7వ ముద్ర ఏంటిదంటే, ఏడవ ముద్ర ఏంటిదంటే వధువుకి అది వ్యక్తిగతమైన ప్రత్యక్షత ఉన్నది. అందుకే వధువుకి మాత్రమే ఇవ్వబడుతున్న వ్యక్తిగత ప్రత్యక్షత 7వ ముద్ర. వధువుకి మాత్రమే అర్థమవుతుంది. అందుకే 7వ ముద్ర ఎవరికైనా బయలుపరచబడలేదు, 7వ ముద్ర తెరవబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు అంటే అర్థం ఏంటిదంటే వాళ్ళు ఇంకా వధువుగా లేరు కాబట్టి, వాళ్ళు వధువులో లేరు కాబట్టి వాళ్ళకి అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రవక్త ఇంత క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన. 7వ ముద్ర వధువుకి మాత్రమే బయలుపరచబడే కార్యమై ఉన్నది. 7వ ముద్ర ఆమెనంటారా? మరి 7వ ముద్ర ఏంటిదో కాదు కానీ 1వ అధ్యాయంలో ఉన్నది అంటున్నాడు ఆయన. చూడండి, ప్రకటన పుస్తకంలోని 1వ అధ్యాయంలోని ఆ దూత మీకు గుర్తున్నాడా? అదే కార్యం సేమ్ ప్రకటన 10లో ఉన్నది, ప్రకటన 1లో ఉన్నది. మరి ప్రవక్త అంటాడు 7వ ముద్ర ఇప్పుడు 7వ ముద్ర ప్రకటన 1 కూడా. మరి 7వ ముద్ర ఎప్పుడైతే యోహానికి బయలుపరచబడ్డదో అప్పుడు ప్రకటన గ్రంథం అర్థమైంది. అప్పుడు ఆయనకు ప్రకటన గ్రంథం తెలియజేయబడింది, మిగతా అధ్యాయాలన్నీ తెలియజేయబడింది. వితౌట్ అండర్స్టాండింగ్ ద 7th seal, 7వ ముద్ర అర్థం కాకుండా నీకు మిగతా విషయాలు ఏవి కూడా అర్థము కావు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావంటే ప్రకటన 10లో ఉన్నావు. నువ్వు ఇప్పుడు మనము 4వ ముద్ర కింద లేం, మనం 7వ ముద్ర కింద ఉన్నాం. మనం వధువు 7వ ముద్ర కింద బలిష్ఠుడైన దూత క్రీస్తు వర్తమానికుడిగా ఉండి ఇప్పుడు ఆమె ఆయన పరిచయంలో నడిపించబడుతున్నది. ఆమెకు ఆయన శిరస్సుగా దిగొచ్చాడు. ఆయన ప్రకటన 10లో ఆయన శిరస్సుగా దిగొస్తా ఉన్నాడు. 1963లో జరిగింది అదే. ప్రకటన 10లో ఆయన శిరస్సుగా దిగొస్తా ఉన్నాడు. వింటున్నారా? ఆమె ఆయన ఒకటయ్యారు. ఆమె ఆయనను వివాహం చేసుకున్నారు. ఆమెనంటారా? ఆయన వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఆయన ఒకటయ్యారు, ఏక శరీరం అయ్యారు. హల్లెలూయా! వాళ్ళిద్దరు కాదు, ఇప్పుడు ఏక శరీరం. ఆమేన్. ఏది ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ప్రకటన 10లో జరుగుతూ ఉంది. అదే 7వ ముద్రలో జరుగుతూ ఉన్నది. వ్యక్తిగతంగా వధువుకి జరుగుతూ ఉన్నది, వ్యక్తిగతంగా పెళ్లి కుమార్తెకు మాత్రమే జరుగుతూ ఉన్నది. మనం చదివినాం కదా దానియేలు 12వ అధ్యాయంలో, ఇవి దుష్టులకు గ్రహించలేరు కానీ కేవలము నీతిమంతులు మాత్రమే, బుద్ధిమంతులు మాత్రమే దీన్ని గ్రహిస్తారు. చదివినామా లేదా? దానియేలు 12వ అధ్యాయము 10వ వచనంలో మనం ఏం చెప్తున్నాం? ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోను కానీ బుద్ధిమంతులు గ్రహించేదారు. మరి ప్రకటన మన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఎత్తబడింది ఎవరు? ఆ 20వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన ఉపమానంలో, ఆ 10 మంది కన్యకల ఉపమానంలో ఎత్తబడింది ఎవరంటే బుద్ధిగల కన్యకలే. సో బుద్ధిమంతులు, బుద్ధిగల కన్యకలు. బుద్ధిమంతుడు తన యొక్క ఇల్లును దేనిపైన కడతాడు? బండ మీద కడతాడు. తన పునాది దేనిపైన వేసుకుంటాడు? బండపైన వేసుకుంటాడు. తన ఇల్లు పునాదిని బండపైన వేసుకుంటాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా! బుద్ధిమంతుడు మాత్రమే గ్రహిస్తారు. అందుకే ఈరోజు ఈ యూసీవీసీలకు కానీ, లేకపోతే ఆ బర్జీసస్ వారియర్స్ కానీ, లేకపోతే ఫైట్ ఫర్ కల్టర్నేటివ్కి కానీ, వీళ్ళకి ఎవ్వరికి కూడా ఈ వర్తమానం అర్థం కాదు. ఈ 7 ముద్రల యొక్క వర్తమానం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు దుష్టులు కాబట్టి.
దుష్టులకు ఈ విషయాలు అర్థం కావు, బుద్ధిమంతులకు మాత్రమే. ఎత్తబడబోతున్న 5 గల బుద్ధిగల కన్యకలు ఎవరికైతే సాదృశ్యంగా ఉన్నారో, 5 బుద్ధిగల కన్యకలు వధువుకి సాదృశ్యంగా ఉన్నారు. ఆ వధువుకి మాత్రమే, ఆ బుద్ధిగల వారు మాత్రమే ఈ విషయాలను గ్రహిస్తారు. ఆమేన్ అంటారా? ఆమేన్, హల్లెలూయా. మరి మీరు గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ప్రకటన పుస్తకంలోని 1వ అధ్యాయంలోని 31వ పారాగ్రాఫ్లో, ఎడమాని వర్తమానంలో, ప్రకటన పుస్తకంలోని 1వ అధ్యాయంలోని ఆ దూత మీకు గుర్తున్నాడా? అదే కార్యం. దూత అనగా ఒక వర్తమానికుడు అని అర్థం. ఇప్పుడు ఆయన వర్తమానికుడిగా వచ్చాడా లేదా? వధువుకి వర్తమానికుడు లేడా? ఉన్నాడు. బలిష్ఠుడైన దూతనే ఇప్పుడు వధువుకి వర్తమానికుడు. బలిష్ఠుడైన దూతని ఇప్పుడు పెళ్లి కుమార్తెకు వర్తమానికుడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, శిరస్సు అయి ఉన్నాడు, తలరాయి అయి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆమె భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయననే స్వయంగా ఆమెకు వర్తమానికుడుగా ఉన్నాడు. ఆయననే, ఆ మనుష్య కుమారుడే ఇప్పుడు ఆమెకు వర్తమానికుడుగా ఉన్నాడు. ఆమెనంటారా? దూత అనగా ఒక వర్తమానికుడు అని అర్థం. మరి ఆయన ఇజ్రాయేలులకు వర్తమానికుడు. చూచారా? ఇప్పుడు ప్రకటన 10ని దేంతో చూపిస్తున్నాడు? ఇప్పుడు ఇజ్రాయేలుకు చూపిస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రకటన 10ని ఇజ్రాయేలుకు ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకంటే దానియేలు 12వ అధ్యాయములో అదే దర్శనము దానియేలు కూడా చూశాడు కాబట్టి. కానీ దానియేలు చూసినప్పుడు అక్కడ విప్పబడిన పుస్తకం లేదు, 7 ఉరుములు లేవు, యోహాన్ లేడు. వింటున్నారా? అవన్నీ ఏం లేవు. కానీ అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆ యొక్క దానియేలు చూసినప్పుడు 12వ అధ్యాయంలో ఆ ఏడో ముద్ర యొక్క దర్శనం చూసినప్పుడు దానియేలు ప్రజల గూర్చిన వర్తమానం ఇవ్వబడుతుంది అక్కడ. కానీ అదే ప్రకటన 10లో చూసినప్పుడు యోహాను వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి వధువుకి, అన్యజనులలో వస్తున్న వధువుకి ఆ వర్తమానం ఇవ్వబడతా ఉన్నది. ప్రకటన 10వ అధ్యాయంలో ప్రవక్త అంటున్నాడు చూడండి. మరియు ఆయన ఇజ్రాయేలుకు వర్తమానికుడు. చూసారా? ఇప్పుడు సంఘము, వధువు ఎత్తబడి ఉండును. చూసారా? లేక ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నది. ఈ ప్రకటన 10లో జరుగుతున్న రాకడప్పుడు వధువు ఏం చేస్తుందట? సిద్ధముగా ఉన్నదటిగా. ఎత్తబడుటకు ఆమె సిద్ధముగా ఉన్నది. ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు సంఘము, వధువు ఎత్తబడి ఉండును. చూసారా? లేక ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నది. ఆయన తన సంఘము కొరకు వచ్చును. అప్పుడు గమనించండి, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. లేఖనం ఏది తప్పిపోదు. సో ఇప్పుడు ఇజ్రాయేలు 5వ అధ్యాయములో, ఇజ్రాయేలు 5వ ముద్రలో ఇజ్రాయేలు వస్తున్నారు. రైట్? 5వ ముద్రలో వస్తున్నారా లేదా? బలిపీఠం క్రిందున్న ఆత్మలు వాళ్ళేనా? హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్, నరుగులు నియంతల ద్వారా హింసింపబడి చంపబడిన యూదులు. వాళ్ళు ఎవరు? వాళ్ళే ఆ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు. 5వ అధ్యాయంలో 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారి కొరకు 2 ప్రవక్తలు వస్తున్నారు. ఎవరో 6వ ముద్రకు వచ్చినప్పుడు, క్షమించండి, 5వ ముద్రలోనో హతసాక్షులు అవుతున్నారు. 6వ ముద్రలోనో వాళ్ళకి 2 ప్రవక్తలు వస్తున్నారు. ఎవరెవరు అంటే ప్రకటన 11లో ఉన్న మోషే, ఏలియాలు వస్తున్నారు. వాళ్ళకు వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఆ విమోచన పథకాన్ని వాళ్ళకు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు గుడ్డివారుగా ఉన్నారు. కానీ ఆ గుడ్డితనమును తొలగించే వర్తమానముతో మోషే, ఏలియాలు వస్తున్నారు. ఆమేన్ అంటారా? హల్లెలూయా. వాళ్ళ గుడ్డితనమును తొలగిస్తుంది ఆ వర్తమానం వాళ్ళను. అందులో కూడా ఇజ్రాయేలు అందరూ రక్షించబడరని పౌలు గారు రాశాడు. ఎవరైతే వాగ్దానం పొందుకొని ఉన్నారో వాళ్ళే రక్షించబడతారన్నాడు. మరి ఆ వాగ్దానం పొందుకున్న వాళ్ళు ఎవరో ప్రకటన 7వ అధ్యాయంలో మనం చూస్తే తెలుస్తున్నది. అదేంటిదంటే ప్రతి గోత్రంలో నుండి 12,000 తీయబడుతున్నారు. అలా 12 గోత్రాల నుండి 12,000 తీయబడితే మొత్తము 1,44,000 మంది రక్షించబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఏది? 6వ ముద్రలో. 6వ ముద్రలో 3 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. త్రీఫోల్డ్ మిస్టరీ. 6th seal is the threefold mystery and the 7th seal is also threefold mystery. బ్రదర్ బైరామ్ చెప్పినట్టు, ప్రవక్త బ్రెన్హమ్ గారు చెప్పినట్టు 6వ ముద్ర
మూడు మడతలైన మర్మముగా ఉన్నది. మూడు మడతల మర్మం, మూడంతల మర్మంగా ఉంది. 7వ ముద్ర కూడా మూడంతల మర్మంగా ఉన్నది, 3 మడతల మర్మంగా ఉన్నది. మరియు 6వ ముద్రలో మనం చూస్తున్నది బుద్ధి లేని కన్యకలు, విడవబడిన 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారుగా. 5 అంటే 5 కాదు, సాదృశ్యం, ఉపమానం. ఆ విడవబడిన సంఘం, ఎత్తబడకుండా వదిలిపెట్టబడిన సంఘం ఉందిగా, సంఘ శాఖలలో నీతిగా న్యాయంగా జీవించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు మోసపోయారు. వాళ్ళు ఈ వర్తమానాన్ని గ్రహించక మోసపోయిన వాళ్ళు ఉంటారనమాట. ఈ యూసీవీసీ లాంటి వాళ్ళ వలన, ఈ బర్జీజస్ వారియర్స్ లాంటి వాళ్ళన, ఈ ఫైట్ ఫర్ కల్ట్ అనటో లాంటి వాళ్ళన, ఇలాంటి వాళ్ళ వలన మోసపోయి ఉంటారు వాళ్ళు ఈ వర్తమానం గ్రహించక. కానీ ఎత్తబడి జరిగిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఆ బుద్ధి లేని కన్యకలకు. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే, ఆ బుద్ధి లేని కన్యకలు అప్పుడు గ్రహించి ఈ వర్తమానాన్ని నమ్మి వాళ్ళు శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుకొని హతసాక్షులు అవుతారు. అది ఒక మర్మము. రెండవ మర్మం ఏంటిదంటే, ఈ 1,44,000 మంది యూదులు రక్షించబడతారు. ఆమేన్. మూడవది ఏంటిదంటే, ఈ భూమి శుద్ధీకరణ పొందుకుంటుంది. ఈ భూమి అర్మగిద్దోని యుద్ధము ద్వారా, 3వ ప్రపంచ యుద్ధం ద్వారా, మొత్తము పాత్రలు కుమ్మరించడం ద్వారా ఈ భూమి అంతా ఏమవుతుందంటే శుద్ధీకరణ పొందుకుంటుంది. అటు బుద్ధి లేని కన్యకలు శుద్ధీకరణ పొందుకుంటారు శ్రమల ద్వారా. ఇటు 1,44,000 మంది కూడా శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుకుంటారు. అలానే భూమి కూడా శుద్ధీకరణ పొందుకుంటుంది. అది 6th సీల్, అది 6వ ముద్ర. అది మరి ఇప్పుడు ఇజ్రాయేలు 4వ 5వ ముద్రలోను 6వ ముద్రలోను ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారముగా 7వ ముద్రలో కూడా ఉన్నారు. ఇప్పుడే మనము 7 సంఘకాలములకు మరి 7 ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమనే వర్తమానంలో మనం చూసిన దాని ప్రకారం 29-30 పారాగ్రాఫ్లో చెప్పబడిన ప్రకారముగా ఇప్పుడు ఇజ్రాయేలు వింటున్నారా? ఇప్పుడు ఈ ఇజ్రాయేలు 7వ ముద్ర కింద ఉన్నారు. అందుకే వాళ్ళకు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదివితే వాళ్ళకు 7వ ముద్ర యొక్క వర్తమానం, ప్రకటన 10లో మనకు 7వ ముద్ర వర్తమానం వచ్చింది. 7వ ముద్ర వర్తమానము ప్రకటన 10లో వాళ్ళకు దానియేలు 12వ అధ్యాయం 5వ వచనంలో 7వ ముద్ర యొక్క వర్తమానమును దేవుడు దానియేలుకు చూపిస్తా ఉన్నాడు. అందుకే ఆయన వర్తమానికుడిగా ఇజ్రాయేలులకు కూడా వస్తున్నాడు అని అంటున్నాడు ఆయన. ఆమెన్ అంటారా? మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. డానియల్ 7th సీల్ విజన్, దానియేలుకు 7వ ముద్ర దర్శనం ఎందుకు ఇవ్వబడిందో మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? ఇది 7వ ముద్ర యొక్క దర్శనమై ఉన్నది. అది దానియేలుకి ఎందుకు ఇవ్వబడిందంటే దానియేలు ప్రజల కోసం 3.5 సంవత్సరాల కాలం గురించి చెప్పబడతా ఉన్నది. ఆమెన్ అంటారా? 3.5 సంవత్సరాల కాలం వాళ్ళకి ఇవ్వబడుతుంది, వాళ్ళకు. హల్లెలూయా. మరి మనం అదే చూస్తూ ఉన్నాం దానియేలు గ్రంథంలో. ఆమెన్ అంటారా? మరి ప్రవక్త కూడా ఎడమనే వర్తమానంలో 7 సంఘాలకు మరి 7 ముద్రలకు మధ్యలో ఉన్న ఎడమనే వర్తమానంలో 29-30 పారాగ్రాఫ్లో 31 పారాగ్రాఫ్లో క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో అందుకే మనము ఈ రోజున మనము 7వ ముద్ర కింద ఉన్నాము. అలానే ఇజ్రాయేలు కూడా 7వ ముద్ర కింద ఉన్నారు. 7వ ముద్ర కింద మనకు బలిష్ఠుడైన దూత వచ్చాడు. 7వ ముద్ర కింద మనకు మోషే ఏలియా ఆత్మ కలిగిన పరిచర్య వచ్చింది. 7th సీల్ కింద 7వ ముద్ర కింద మోషే ఏలియా పరిచర్య వచ్చిందా లేదా? అదే సమయంలో 7వ ముద్ర కింద వాళ్ళకు కూడా, 6వ ముద్ర కింద 7వ ముద్ర కింద వాళ్ళకు కూడా మోషే ఏలియాల ఒక పరిచర్య వాళ్ళకు కూడా వస్తూ ఉన్నది. ఎందుకంటే 6వ ముద్రలో వాళ్ళకు కూడా ఎవరు వస్తున్నారు? మోషే ఏలియాలు వస్తున్నారు. ప్రకటన 11లో ఉన్న మోషే ఏలియాలు ఇజ్రాయెల్ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆమెన్ అంటారా? చూడండి, ఇక్కడ ఎలాగైతే మోషే ఏలియా యొక్క పరిచర్య అన్యజనులైన మన కన్నులు తెరిచిందో, ఎందుకంటే లవోదికయ సంఘాలం గుడ్డిది కదా. అందుకే ఇప్పుడు సంఘ శాఖలన్నీ లేఖనాలు చూడలేని గుడ్డితనంలో ఉన్నాయి. సంస్థలని లేఖనాలు చూడలేని గుడ్డితనంలో ఉన్నాయి. లేఖనాలు కనబడితే వాళ్ళకు, కానీ దాన్ని అర్థం చేసుకునే ప్రత్యక్షత వాళ్ళకి ఇవ్వబడదు. వింటున్నారా? దాన్ని అవగాహన చేసుకునే జ్ఞానం వాళ్ళకి ఇవ్వబడదు. ఆ జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇవ్వడు. ఆ ప్రత్యక్షత, ఆ గ్రహింపు వాళ్ళకు దేవుడు ఇవ్వడు. ఆమేన్ అంటారా? ఆ గ్రహింపు, ఆ ప్రత్యక్షత, ఆ కళ్ళు తెరవబడుట ఎవరికి జరుగుతుందంటే ఏలియా మోషే పరిచర్యలో 7వ ముద్ర కింద ఏలియా మోషే పరిచర్య ప్లస్ మర్చిపోవద్దు,
ఆ ప్రకటన 10:1 ఉన్న బలిష్ఠుడైన దూత యొక్క పరిచర్యలో వధువు కనులు తెరవబడి ఆమెకు ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం ద్వారా 7 ముద్రలు తెరవబడి ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం ఆమెకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చి నడిపిస్తుంది. నేను మీకు చూపిస్తాను, బహుశా ఈ వారంలో వీలైతే చూపిస్తాను, లేదా వచ్చే వారం చూపిస్తాను. 7 ఉరుములలోనే ఎత్తబడే విశ్వాసం దాగున్నదని ప్రవక్త చెప్పాడు. కానీ 7 ఉరుములు ఎక్కడ బయలుపరచబడ్డాయి అన్నాడంటే ప్రవక్త 7 ముద్రలు. 7 ఉరుములు ఉరిమినప్పుడే 7 ముద్రలు తెరవబడ్డాయి అన్నాడు ఆయన. సో 7 ముద్రలను తెరిచిందే 7 ఉరుములు. మీకు అర్థమైందా? 7 ముద్రలను తెరిచిందే 7 ఉరుములు. మరి ముద్రలు ఎప్పుడు కూడా వధువుకి ఇవ్వబడ్డాయి, అన్యజనులైన వధువుకి ఇవ్వబడింది. వింటున్నారా? బూరలు ఇజ్రాయేలులకు ఇవ్వబడింది. అందుకే దానియేలు 12వ అధ్యాయంలో పుస్తకం కనబడతలేదు, దానియేలు చూశాడు. బలిష్ఠుడైన దూత పరలోకం దిగొచ్చుట చూశాడు దానియేలు. ఇక్కడ 12వ అధ్యాయంలో ఆయన చేతిలో పుస్తకం కనబడతలేదు, మరి ఆ 7 ముద్రల గ్రంథం కనబడతలేదు, విప్పబడిన పుస్తకం కనబడతలేదు. అంతేకాకుండా ఆయన 7 ఉరుములు ఆర్భాటించడం కనబడతలేదు అక్కడ. హల్లెలూయా! అవన్నీ ఎందుకు కనబడతలేదంటే 7 ముద్రలు ఇవ్వబడింది ఎవరికంటే అన్యజనులైన వధువుకి ఇవ్వబడింది. కానీ 7 బూరలు ఇవ్వబడింది ఎవరికంటే అది ఇజ్రాయేలుకి ఇవ్వబడింది. అర్థమైందా? అందరికీ క్లియర్గా అర్థమైందా నేను చెప్పింది? ఓకే, ఇప్పుడు ఇది మీకు క్లియర్గా అర్థమైందా? ఇది కూడా ఇప్పుడు ప్రకటన 10, దానియేలు 12. ఇప్పుడు ప్రకటన 10:1, దానియేలు 12:5. హల్లెలూయా! సేమ్ ఒకటే దర్శనాలు. కానీ దానియేలు తన వైపు తన ప్రజల కొరకు చూస్తున్నాడు. దానియేలు ప్రజలు ఎవరంటే ఇజ్రాయేలు కొరకు చూస్తున్నాడు. కానీ ప్రకటన 10లో ఇక్కడ యోహాన్ చూస్తున్నది వధువు కోసం చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరంటే అన్యజనుల నుండి తీయబడ్డ జనాంగం. వాళ్ళు ఆయన నామము కొరకు అన్యజనుల నుండి తీయబడిన ఒక జనాంగం. ఆమేన్, హల్లెలూయా! మరి అందుకోసమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 7th సీల్ మనం దేని కింద ఉన్నామంటే ఇప్పుడు మనము 7వ ముద్ర కింద ఉన్నామా? నాకు వినబడతలేదు, మీరేం చెప్తలేరు మీరు. హల్లెలూయా! మనం దేని కింద ఉన్నాం? మనం ఇప్పుడు 7వ ముద్ర కింద ఉన్నాం. హల్లెలూయా! 7th సీల్ 7వ ముద్ర కింద ఉన్నాం మనం. ఓకే, ఇంకా మనము చూద్దాము. ఇంకొక కొటేషన్ నేను చదవాలనుకుంటున్నాను. సో మెనీ కొటేషన్స్ చాలా ఉన్నాయి, కానీ అందులో నేను ఇంకోటి చదవాలని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ సీల్ మొదటి ముద్ర 171 పారాగ్రాఫ్. మొదటి ముద్రల పుస్తకంలో చూడండి, 171 పారాగ్రాఫ్. అయితే ఇప్పుడు గొర్రెపిల్ల యోహానుకు గుర్తుల ద్వారా చూపించుచు. తెలుసుగా, ప్రకటన గ్రంథం అంతా గుర్తులతో కూడినది. మహావేశ ఆ నీటిలో నుండి పైకి వచ్చింది. వింటున్నారా? 7 తలలను 10 కొమ్ములు కలిగిన క్రూరముఖము, ఎర్రటి ఘట సర్పము, ఇవన్నీ ఏంటిది? గుర్తులు, సింబల్స్. ఇప్పుడు దేవుడు గొర్రెపిల్ల యోహానికి గుర్తుల ద్వారా చూపిస్తున్నాడు. సంఘము తెలుసుకున్నట్లు సంఘమునకు ఏ విధమైన వాక్యము రాయాలనో అతనికి చూపించుచుండెను. ఇప్పుడు అదేమిటని చెప్పవద్దు. యోహాను 7వ ముద్ర కింద ఏమున్నదని అదేమిటని చెప్పవద్దు. నువ్వు క్రిందికి వెళ్ళి దాన్ని చెప్పవద్దు. ఏలైనగా దానిని గనుక నేను యోహానుకు చెప్పిన ఎడల యుగ యుగములుగా ఉన్న సమస్త ప్రణాళిక ముక్కలగును, అది రహస్యముగా ఉన్నది అని చెప్పాను. చూసారా? ఆయన కోరుచున్నాడు ఆయన ఒక రాకడను. ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చేదనో మరి ఎవరికి అది తెలియకూడదు, నేను వచ్చుచున్నాను అంతే. కానీ ఆయన చెప్పాను. చూసారా? అదంతే. అది ఎప్పుడని తెలుసుకున్నట్టుకు నా యొక్క పని కాదు, నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీరు చూసారా? కావున అప్పుడు అతను చెప్పాను,
ఇప్పుడు యోహాను బయలుదేరి వెళ్ళను, ఇప్పుడు అది ఏమిటని నేను చూడబోచున్నాను అని అతను అనుకోనేను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గమనించాలి. ప్రవక్త అంటున్నాడు, యోహానికి దేవుడు దానిని చెప్పట్లేదు. ఆయన రాకడను గురించిన రహస్యాన్ని యోహానికి తెలియజేయడం లేదు. ఎందుకంటే ఆయన రాకడను గురించిన రహస్యం ఎవరికీ తెలియచేయకూడదు. అందుకే ఈరోజు మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో తెలియదు, కానీ మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ప్రవక్త అంటున్నాడు. 7వ ముద్ర అనేకమైన కార్యాలతో అది నిండి ఉన్నది. నేను అంతకుముందు చూపించినట్టు 7th సీల్లో నేను చూపించాను, 7వ ముద్రలో చూపించాను. అది మొత్తం అన్నిటికీ అంతము ముగింపు అని చెప్పబడుతున్నది. 7వ ముద్ర సతమతమవుచున్న ప్రపంచమునకు ముగింపు, అంతం. అది 7వ ముద్ర ఏంటిదంటే సతమతమవుచున్న ప్రపంచానికి ముగింపు, ముద్రలకు ముగింపు, బూరలకు ముగింపు, పాత్రలకు ముగింపు. చెప్పాడా లేదా? కాలానికి కూడా ముగింపు. అంటే 7వ ముద్ర అంటే జస్ట్ ఒక సంఘటన కాదు. అదేదో ఒక తెల్లని గుర్రము పైన స్వారీ చేయవాడు బయలుదేరి వచ్చాడు అన్నట్టుగా కాదు. అనేకమైన సంగతులు అందులో ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. అందులో ఒకటి ఏంటంటే ప్రభు ఒక రాకడ. ప్రభు రాకడ ఎవరికి బయలుపరచబడలేదు ఇప్పటి వరకు, యోహానుకు కూడా తెలియజేయబడలేదు. ఆ 7వ ముద్రలోని ఆ భాగము, అది ఆ రాకడను గురించిన ఆ భాగము, అది యోహానుకు కూడా తెలియజేయబడలేదు. యోహానుకు కూడా అది మర్మముగా ఉన్నది అని ప్రవక్త స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవ్వరు కూడా ఇక్కడ 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 ఏమన్నాడో చూసావా? నేను ఎప్పుడు వచ్చేదనో మరి ఎవరికి అది తెలియకూడదు, నేను వచ్చుచున్నాను అంతే అని ఆయన చెప్పాను. యోహానుకు కూడా దాన్ని తెలియజేయలేదు. యోహాను 7వ ముద్ర కింద ఏమున్నదని, అదేమిటని చెప్పవద్దు. నువ్వు క్రిందికి వెళ్ళి దాన్ని చెప్పవద్దు. ఏలనగా దాని గనుక నేను యోహానుకు చెప్పిన ఎడల యుగ యుగములుగా ఉన్న సమస్త ప్రణాళిక ముక్కలగును, అది రహస్యముగా ఉన్నదని చెప్పాను. ఆయన రాకడ ఎప్పుడు అనేది చెప్పిందనుకో ఏమైపోతుందంటే ఇప్పటి వరకు ఉన్న రహస్యం అంతా బట్టబయలైపోతుంది. అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటిదంటే ఆయన యుగ యుగములు ఉండే ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా ఏమైపోతుందంటే మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది, మొత్తం నాశనం చేసేస్తాడు అపవాది. అందుకోసమే ఆయన రాకడను కూర్చిన ఆ మర్మమును యోహానికి బయలుపరచలేదు. అదొక్కడే 7వ ముద్రలో మనకు బయలుపరచబడింది. 7వ ముద్రలో అనేక విషయాలు దేవుడు బయలుపరిచేశాడు. 7వ ముద్ర అనేక విషయాలు దేవుడు తెలియజేశాడు, కానీ ఇది ఒక్కటి బయలుపరచలేదు. ఆయన ఎప్పుడు వస్తాడన్న సంగతి. ఆమేన్ అంటారా? ఎందుకంటే 7వ ముద్ర అంటే అనేక విషయాలతో సంఘటనతో కూడింది. ఆమేన్ అంటారా? ఇప్పుడు 4వ ముద్రలో ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 4th సీల్ 4వ ముద్రలో ప్రవక్త బ్రెన్నాం గారు 113వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. ఒక్కసారి చూద్దాం దాన్ని కూడా, ఆ పాయింట్ని కూడా. One minute. నూట 14వ పారాగ్రాఫ్. దాని తర్వాతి రాత్రి ఎత్తబడుట, కాలముల యొక్క ముగింపు, సమయం యొక్క ముగింపు. ఆమె ఎత్తబడినప్పుడు సమస్త కార్యముల ముగింపు. చూడండి, కావున 7వ ముద్రలో అక్కడ పాత్రలు కుమ్మరింపబడును, మరి సమస్తమును కుమ్మరింపబడును, అవేమిటో నాకు తెలియదు. ఆమేన్ అంటారా? 4వ ముద్రలో 7వ ముద్ర గురించి మాట్లాడుతూ అంటున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే దాని తర్వాతే రాత్రి ఎత్తబడుట, కాలం యొక్క ముగింపు, సమయం యొక్క ముగింపు. వధువుకి సమయం యొక్క ముగింపు, కాలం యొక్క ముగింపు ఎప్పుడు జరుగుతుంది? ఎత్తబడి జరిగినప్పుడు. ఆమె ఎత్తబడినప్పుడు సమస్త కార్యముల యొక్క ముగింపు. ఆమె ఎత్తబడినప్పుడు సమస్త కార్యముల యొక్క ముగింపు. ఆమె ఎత్తబడిన తర్వాత ఇక అన్ని కార్యాలు ముగించబడడం మొదలు పెడతాయి. చూడండి, కావున 7వ ముద్రలో
అక్కడ పాత్రలు కుమ్మరింపబడును. గమనించారు? ఇప్పుడు 7వ ముద్రలో పాత్రలు కూడా వచ్చినాయి. 7వ ముద్రలో పాత్రలు కూడా వస్తున్నాయి. హల్లెలూయా. మరి సమస్తమును కుమ్మరించబడును. అవేమిటో నాకు తెలియదు. ఆమేన్, ఆమేన్ అంటారా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 7వ ముద్రలో ఇప్పుడు ఎత్తబడుట జరుగుతూ ఉన్నది 7th సీల్లోనే. హల్లెలూయా. కాలం యొక్క ముగింపు, సమయం యొక్క ముగింపు జరుగుతూ ఉన్నది. ఆమేన్. మరియు పాత్రలు కూడా కుమ్మరించబడతా ఉన్నది. ఆమేన్ అంటారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరియు మనం ఇంకోటి చూస్తున్నాం 6th సీల్లో 6వ ముద్రలో ఇలా అంటున్నాడు. ఒక్కసారి చూడండి. 6వ ముద్రలో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇలా చెప్తున్నాడు. 7వ ముద్రను గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు ఆయన. 105 105వ పారాగ్రాఫ్లో 6వ ముద్రలో ఇప్పుడు పిలువబడబోచున్న 1,40,000 మందిని గురించి మనం ఈరోజు మరి రేపు రాత్రి చూడబోచున్నాము. మరియు 6వ మరియు 7వ ముద్రల మధ్య 1,44,000 మంది పిలువబడుచున్నారు. 6వ మరియు 7వ ముద్ర మధ్యలో ఎవరు పిలువబడుతున్నారు? 1,44,000 మంది అక్కడ పిలువబడుతున్నారు. హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్. హల్లెలూయా. మరి అంతేకాకుండా మనం చూస్తున్నది ఏంటిదంటే 110వ పారాగ్రాఫ్లో ఇప్పుడు అది ఐక్మెన్ జరిపిన హత్యలలో శ్రమలకు మునుపు జరిగిన హత్యలో హతసాక్షులుగా మరణించిరి. ఇప్పుడు మనం 6వ మరియు 7వ ముద్రల మధ్యలో చూడబోవు 1,44,000 మందికి వారు సాదృశ్యముగా ఉన్నారు. మరియు 7వ ముద్ర ఒకే ఒక కార్యము అదంతే. మరి ఇది పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. మరి ఇప్పుడు దేవుడు మాత్రమే దాన్ని బయలుపరచగలడు. అది ఎక్కడ చిహ్న రూపంగా కూడా చెప్పబడి ఉండలేదు. అది రేపటి రాత్రికి నా కొరకు ప్రార్థించండి. ఆమేన్ అంటారా? హల్లెలూయా. మరి ప్రవక్త చెప్పినట్టుగా 7వ ముద్ర ఏంటిదంటే ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం. నిజమే. ప్రకటన 8వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూసాము? ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దాన్ని మనం చూసాం. హల్లెలూయా. మరియు ఆ అరగంట సేపు నిశ్శబ్దాన్ని మనం చూసింది ఏంటంటే ఆ అరగంట సేపు నిశ్శబ్దము క్రింద ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఇప్పుడు 7వ ముద్ర అరగంట సేపు నిశ్శబ్దము. అది ఎప్పుడు ప్రారంభమైందంటే 1963లో ప్రారంభమైంది. ఆమేన్. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనము 7వ ముద్ర అని ప్రవక్త చెప్పాడు. ఇంతకుముందు వర్తమానంలోనే మనం చూసాం. మనము అది 7th సీల్ అని చూసాం. 7వ ముద్ర కిందనే మర్మములన్నీ కూడా బయలుపరచబడతాయని చెప్పాడు ఆయన. సో 7వ ముద్ర ఏంటో కాదు కానీ ప్రకటన 10 అని చూసాం మనము. ఆ 7వ ముద్రలోని ప్రకటన 10 ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి 7వ ముద్ర ప్రారంభమైంది. ఆమేన్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ 7వ ముద్ర కింద ఉన్నాం. అదే మనం చూస్తున్న అరగంట నిశ్శబ్దమై ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది అందరికీ? హల్లెలూయా. మరి అంతేకాకుండా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు 7వ ముద్ర విషయంలో ఇప్పుడు 7వ ముద్ర విషయానికి వచ్చినప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు 7వ ముద్రలోనే ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. 7వ ముద్రలోనే ప్రవక్త ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం.
229 పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. ఇప్పుడు మనము 8వ అధ్యాయంలో నేను చెప్పుచున్నాను, ప్రకటన 8:1. మీరు అలసిపోయి ఉన్నారని నేను ఎరుగుదును. అయితే ఇప్పుడు కొద్ది నిమిషాలు వినుటకు ప్రయత్నించండి. మరి పరలోకపు దేవుడు మనకు సాయము పడుననేదే నా ప్రార్థన ఉన్నది. ఈ 7వ ముద్ర సకల కార్యముల యొక్క ముగింపు సమయమని మనం గుర్తుంచుకొనవలెను. అది సరియే. 7 ముద్రల గ్రంథములో రాయబడిన కార్యములు ముద్రింపబడి జగదు పునాది వేయబడి మునిపే ఆ విమోచన పథకం అన్నీయును ప్రతిదీ ముగింపబడును. అది ఏ అంతము. 7th సీల్ ఏంటిదట, 7వ ముద్ర ఏంటిదట, సకల కార్యముల యొక్క ముగింపు యొక్క సమయం అని గుర్తుంచుకొనవలను. అదేంటిదట అంటే 7 ముద్రల గ్రంథంలో రాయబడిన కార్యములు ముద్రింపబడి జగదు పునాది వేయబడక మునిపే ఆ విమోచన పథకము అవన్నీయును ప్రతిదీ ముగింపబడును. అది ఏ అంతము. సతమతమవుచున్న ప్రపంచమునకు అదే అంతము, సతమతమవుచున్న సృష్టికి అదే అంతము, సమస్తమునకు అది సమాప్తం. ఏది 7వ ముద్ర. బూరల యొక్క ముగింపు అక్కడుండును, అది పాత్రల యొక్క అంతము, భూమికి అది అంతముగా ఉన్నది, అది కాలం యొక్క ముగింపు కూడా. కాలం అనున్నది ముగింపబడును. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తున్నది. ప్రకటన 7వ అధ్యాయము, ప్రకటన 10వ అధ్యాయము, మరి 1 నుండి 7 వరకు కాలము అంతమగుచున్నది. దూత చెప్పాను, ఇక సమయం అనేదే ఉండదు కానీ అది ఎప్పుడు, ఈ గొప్ప కార్యము జరుగు దినములలో. దూత చెప్పాడు, అది ఆ పరలోకంలో వచ్చిన దూత. ఇక సమయం అనేదే ఉండదు కానీ, ఇక ఆలస్యం ఉండదు కానీ కాదు మాట, సమయం అనేదే ఉండదు కానీ. సమయమునకు కూడా ముగింపు ఏంటిదంటే ఈ దినాలనే, హల్లెలూయా, 7వ ముద్ర దినాలలోనే. ఆమేనంటారా? ఈ సమయములో సమస్తమును 7వ ముద్ర యొక్క ముగింపులో సమాప్తమగును. గమనించండి, అది సంఘకాలము, అది సంఘకాలపు అంతమగును, అది 7 ముద్రల యొక్క ముగింపు, అది బూరల యొక్క ముగింపు, అది పాత్రల యొక్క ముగింపు, మరి 1000 ఏళ్ల పరిపాలన యొక్క ప్రారంభము కూడాను. అదంతయు 7వ ముద్రలోనే ఉన్నది. అది ఒక రాకెట్ను గాలిలోనికి ప్రేల్చినట్లును, మరి ఆ రాకెట్ ఇక్కడ ప్రేలును, మరి అది పైకి పోయి మరి అప్పుడు మరలా ప్రేలును. అది 5 నక్షత్రాలను బయటికి వదులును. ఆ నక్షత్రంలో ఒకటి ప్రేలి మరి దానిలో నుండి 5 నక్షత్రాలను బయటికి వదులును. చూడండి, అది చివరకు కనబడకుండా పోవును. ఈ 7వ ముద్ర ఆ విధముగానే ఉన్నది. లోకం యొక్క కాలమునకు అది అంతమును కలగజేయును. ప్రపంచం యొక్క కాలము ముగింపు, దీని యొక్క కాలము అది అంతము చేయను, దాని యొక్క కాలమును అది అంతము చేయను, దీనికి అది కాలమును ముగించును, అది కాలముల యొక్క అంతమగును. ఆ 7వ ముద్రలో సమస్తమును సమాప్తమగును. ఇప్పుడు ఆయన దాన్ని ఎట్లా చేయబోచున్నాడు అదే మనకు తెలియదు. అవును కదా, మనకు తెలియదు. ఈ కార్యములన్నిటికీ ఇదే ఆ సమయమై ఉన్నది. మరి 1000 ఏళ్ల పరిపాలన యొక్క ప్రారంభమై ఉన్నది. గమనించారా? 7th సీల్ అన్నిటికీ ముగింపని క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు. మరి 7వ ముద్ర తెరవబడలేదు అనే వారికి నేను చెప్పేది ఏంటిదంటే, 7వ ముద్ర తెరవబడకపోతే 7వ ముద్రలో ఉన్న ఈ విషయాలు ప్రవక్త ఎలా చెప్తాడు? 7వ ముద్ర దీని అంతము దాని అంతం అని ఎలా చెప్తాడు? సంఘకాలముల యొక్క అంతము, ముద్రల యొక్క అంతము, బూరుల యొక్క అంతము, తర్వాత పాత్రల యొక్క అంతము, అన్నిటికీ అంతం. అది 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం అవుతుంది. అన్నిటికీ ప్రపంచం సతమతం అవుతున్న ప్రపంచము మరి సమయము కాలమును కూడా ముగింపిది, అంతమిది అని చెప్తున్నాడా లేదా? ఇవన్నీ 7th సీల్లో ఉన్న విషయాలు ఇవన్నీ. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇవన్నీ దేని కింద ఉన్నాయి? ఇవన్నీ 7th సీల్. హల్లెలూయా. 7వ ముద్ర కింద ఉన్న ఈ విషయాలన్నీ. మరి 7వ ముద్రలో బయలుపరచబడింది ఏమైనా ఉందా బ్రదర్ అంటే ఒక్కటి ఉన్నది. అదేంటంటే ఆయన రాకడ. ఆ ఒక్క విషయం మాత్రం, ప్రభు రాకడ మాత్రము 7వ ముద్రలో బయలుపరచబడలేదు. ఎందుకో మనం కారణం చూసాం. యుగ యుగములుండే ఆ యొక్క దేవుని యొక్క విమోచన పథకం అంతా ఏమైపోతుంది? చిన్న భిన్నమైపోతుంది. సాతానుడు దాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు. అది సాతానుడికి తెలిస్తే. అందుకోసమే దేవుడు దాన్ని మర్మముగా పెట్టించాడు ఆయన 7వ ముద్రలో. అదొక్కటే మనకు మర్మముగా ఉంది. మిగతా అన్ని బయలుపరచబడ్డాయి అంటే మిగతా అన్ని బయలుపరచబడ్డాయి. ఇదంతా ఎట్లా జరుగుతుందో తెలియదు, కానీ జరుగుతుందని మాత్రం మనకు తెలుసు ఆ విషయం. హల్లెలూయా.
ఆమెన్ అంటారా? అర్థమైన వాళ్ళందరూ చెప్పండి ఆమెన్. హల్లెలూయా. మరి 7వ ముద్రలో చాలా విషయాలు దాగున్నాయి. 7వ ముద్రలో అనేకమైన కార్యాలు దాగున్నాయి ప్రియులారా. అవన్నీ మనం చూడాల్సిన అవసరత కూడా ఉంది. ఆమెన్ అంటారా? మరి మనం చూస్తే క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానంలో ప్రవక్త ఇలా చెప్తున్నాడు. ఒకసారి ఆ వర్తమానం చూడాలని నేను కోరుచున్నాను. అది ఉన్నదని నేను అనుకుంటున్నాను. రైట్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో 107వ పారాగ్రాఫ్ ఒకసారి చూడాలని నేను కోరుతున్నాను. 63. నూట 10వ పారాగ్రాఫ్. ప్రభు ఒక రాకడయు మర్మముగానే ఉన్నది. ఆయన ఎప్పుడు వచ్చునో ఎట్లు వచ్చునో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చుచున్నాడని మనకు తెలియను. చూసారా? ఆ విధముగానే ఈ చివరి దినము కొరికే అన్ని దేవుని మర్మములు ఎదురు చూచుచున్నవి. అది పూర్తిగా అయిన తర్వాత దానిని ఆయన బయలుపరచును. ఆయన తాను చేసిన దాన్ని చూపించును. ఎన్నడూ ఆయన తన మర్మమును పూర్తిగా వివరించలేదు. 7 ముద్రలతో దీన్ని పోల్చి చూడండి. మొదటి సంఘ రాక కొరకు దేవుడు మార్టిన్ లూథర్ను వాడుకొనెను. సంఘకాలం ఆయన జాన్ వెస్లీని వాడుకొనెను. ఆయన వారిని క్రమ ప్రకారముగా తీసుకుని వచ్చి వారి సంఘకాలంలో బయలుపరిచారను. ఎవరైనా కానీ బైబిల్ యొద్దకు వెళ్ళి దాన్ని కనుగొలరు. అది అంత గొప్ప సంగతిగా ఉండును. అది ఆయన ఉండును. కారణం ఆయన దాని గురించి ఇక్కడ చెప్పి 7 ఉరుములను చూపించుటయే. అది అంత గొప్ప సంగతిగా ఉండడం కారణం ఆయన దాని గురించి ఇక్కడ చెప్పి 7 ఉరుములను చూపించుటయే. మీరు గమనించారా? 7 ఉరుములు చూపించబడుతున్నాయి. ఆమేనంటారా? 7 ఉరుములు చూపించబడుతున్నాయి. హల్లెలూయా. ఎందుకు చూపించబడుతున్నాయి అంటున్నాడా లేదా ప్రవక్త? అంటే 7 ఉరుములు ఇప్పుడు బయలుపరచబడ్డాయా లేవా? స్పష్టంగా చెప్పబడుతున్నది 7 ఉరుములు బయలుపరచబడ్డాయని. మరి ప్రవక్త అంటున్నాడు, లైఫ్ పత్రిక మేఘపు వెలుగు యొక్క వృత్తమును ప్రచురించినది. ఇంకా వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయింది. వెళ్ళి ఆ మర్మములు బయలుపడే వరకు కనిపెట్టమని చెప్పాను. అది కొన్ని నెలలకు జరుగుటకు ముందే చెప్పాను. ఆ తర్వాత అది ఆయన ఏ విధముగా జరుగునని చెప్పాను, అక్షరాల ఆ విధంగానే జరిగాను. ఆ పటమును మీరు గమనించారా? కుడి ప్రక్కన దూత ఉన్నది. ఆయన యథార్థముగానే దిగి వచ్చెను. ఆయనకు రెక్కలున్నవి. తల ప్రక్కకు చూచుచున్నది. అది ఆ పటములోనే ఉన్నది. అది జరుగుటకు కొన్ని నెలల ముందే అది కనబడెను. పతనమైపోయిన వారిని కూడా సంపాదించి సమకూర్చబడిన విశ్వాసుల శరీరమును తిరిగి తెచ్చి బయలుపరచుటకై ఆయన వచ్చుచున్నాడని చెప్పబడింది. హల్లెలూయా. వింటున్నారా? ఆ పతనమైపోయిన వారిని కూడా సంపాదించి సమకూర్చబడిన విశ్వాసుల శరీరమును తిరిగి తెచ్చి బయలుపరచుటకై ఆయన వచ్చుచున్నాడని చెప్పబడింది. ఆమేన్. చూడండి, ప్రవక్త బ్రెన్హామ్ గారు క్లియర్గా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే,
ఆ ఏడవ ముద్రను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన రాకడను గురించి ఎవరికి ఆయన అది బయలుపరచలేడు, ఎవరికి ఆయన వివరించలేదంటూ చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఇప్పుడు ఈ ముద్రలను మాత్రము ఈ 7 ఉరుములను చూపించడం ద్వారా చూపిస్తున్నాడు చెప్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. క్లియర్గా మనకు అక్కడ చెప్తున్నాడు. ఆమెనంటారా? అంతేకాకుండా సోల్స్ దట్ ఆర్ ఇన్ ప్రిజన్ నౌ, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనే మెసేజ్లో చూడండి ఒకసారి. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు అనే మెసేజ్లో, ఈ మెసేజ్ దీంట్లో లేదు కదా, ఉందా? సరే, ఇంగ్లీష్లోనే చదువుతాను. The Lamb had redeemed it, but he could not come forth until every name was revealed. గొర్రెపిల్ల దానిని విమోచించినది, కానీ ఆయన ప్రతి ఒక్క పేరును దాన్ని బయలుపరిచే వరకు అది ఆయన చేయలేకపోయాడు. దట్ వాస్ టేకింగ్ ప్లేస్ అండర్ ద 6th seal బిఫోర్ ద 7th broke. అదంతా కూడా 6వ ముద్ర కింద జరుగుతున్నది, 7వ ముద్ర ముందు. Then the lamb came for what he had redeemed. తర్వాత గొర్రెపిల్ల వస్తున్నాడు, దేని కొరకైతే ఆయన విమోచించాడో, దేనినైతే విమోచించాడో దాని కొరకు. He come to claim what he had redeemed. ఆయన విమోచించిన దాని కొరకు ఆయన దానిని తీసుకొనుటకు వస్తున్నాడు. He's already got it right here in the book, taken it from his hand. ఆయన ఇదివరకే దానిని పొందుకొని ఉన్నాడు. ఆయన హస్తమును నుండి ఆ కుడి చేతు నుండి ఆ పుస్తకమును తీసుకున్నాడు. నౌ ఈస్ కమింగ్ టు రిసీవ్ వాట్ హీ హాజ్ రిడీమ్డ్. ఇప్పుడు ఆయన ఏదైతే విమోచించాడో దానిని పొందుకోవడానికి వస్తూ ఉన్నాడు. దట్స్ హిజ్ వర్క్, అది ఆయన పని. హీస్ డన్, అది ఆయన చేస్తున్నాడు. ఈస్ కమ్ టు రిసీవ్ ఇట్, దానిని పొందుకోవడానికి ఆయన వస్తున్నాడు. ఓ వాట్ ఏ టైమ్, ఓ ఎలాంటి సమయం అది. హ్యాస్ ప్రూవెన్ ఇట్, ద 7th seal proved it. అది రుజువు చేయబడినది, 7వ ముద్ర దాన్ని రుజువు చేసినది. కమ్ బ్యాక్ అండ్ టుక్ ద బుక్ ఆఫ్ రిడెంప్షన్. ఆయన తిరిగి వచ్చి ఆ యొక్క విమోచన పుస్తకమును తీసుకొనెను. హల్లెలూయా. Notice, it was to be the 7th angel's message that was to reveal the 7 seals. Revelation 10:7. Now you will find it. ఇప్పుడు గమనించండి, అది 7వ దూత యొక్క వర్తమానమై ఉన్నది. 7 ముద్రల యొక్క బయలుపాటును తీసుకొచ్చే వర్తమానము. మరియు ప్రకటన 10:7లో ఇప్పుడు మీరు దాన్ని కనుగొనుంటారు. అండ్ he saw this angel come down. ఈ దూత కిందికి దిగి వచ్చి ఆయన చూశాడు. put his foot on the land and on the seat and on the sea. ఆయన యొక్క పాదము సముద్రము పైనను మరియు ఎన్నిన నేల పైనను లేదా భూమి పైనను పెట్టున్నాడు. దట్ వాస్ క్రైస్ట్, అది క్రీస్తు అయి ఉన్నాడు. హ్యాడ్ రెయిన్బో ఓవర్ హిస్ హెడ్, ఆయన శిరస్సు పైన వర్షపు ధనుస్సు ఉండెను. నోటీస్ హిమ్, యూ విల్ ఫైండ్ హిమ్ ఇన్ రెవల్యూషన్ 1 అగైన్. మీరు గమనించండి, ప్రకటన 1లో కూడా మీరు మరలా కనుగొంటారు. అగైన్ విత్ ద రెయిన్బో ఓవర్ హిస్ హెడ్, మరలా ఆయన శిరస్సు పైన వర్షపు ధనుస్సు ఉండడం. లుక్ అపాన్ యాజ్ ఎ జాస్పర్ అండ్ సార్డిస్ అండ్ సో ఫోర్త్. Here he come, put one foot upon the land, one foot upon the water, raised up his hand. He had a rainbow over his head. Yet there's a covenant. He was a covenant angel, which was Christ, made a little lower than the angels to suffer. There he come. చూడండి, ప్రవక్త అంటున్నాడు ఇక్కడ ఆ ప్రకటన 10 గురించి మాట్లాడుతూ ఆ వచ్చింది ఎవరో కాదని క్రీస్తే ఒక పాదము సముద్రము మీదను ఇంకో పాదమును భూమిపైనను మోపి మరి ఆయన శిరస్సు పైన వర్షపు ధనుస్సు కలుగుండి ఆయన ఒక నిబంధన దూతగా ఉన్నాడని, నిబంధన చేయడానికి వస్తున్నాడని ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎక్కడ జరుగుతున్నది అంటే 7వ ముద్ర కింద ఆ 7 ముద్రలు బయలుపరచబడుతున్నప్పుడు జరుగుతుందని అంటున్నాడు ప్రవక్త. ఆమేనంటారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.
అందుకే 7వ ముద్ర కింద మనం చూసినట్లయితే ఈ సోల్స్ దట్ ఈర్ అండ్ ప్రిజన్ దీంట్లోనే ఏది ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలని వర్తమానంలోనే 347 పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు. బట్ రిమెంబర్ ఆల్ దిస్ టైమ్ నోవా వాజ్ ఇన్ ద ఆర్క్. ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఇది మొత్తయు కూడా నోవావు ఓడులో ఉండెను. ద బ్రైడ్ ఈజ్ సీల్డ్ ఇన్ విత్ క్రైస్ట్. వధువు క్రీస్తు లోపట ముద్రించబడి ఉండెను. ద లాస్ట్ మెంబర్ హ్యాస్ బిన్ రిడీమ్డ్. చివరి వ్యక్తి విమోచించబడెను. ద 6th సీల్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇట్ సెల్ఫ్. 6వ ముద్ర తనకు తాను ఉత్పత్తి చేసెను. ద 7th సీల్ బ్రింగ్స్ హిమ్ బ్యాక్ టు ఎర్త్. 7వ ముద్ర ఆయనను భూమిపైకి తీసుకొని వచ్చును. ద lamb come and took the book out of the right hand of him and sat down and claimed what he owned and what he had redeemed. That's right, it's always been that third pearl. ఆ యొక్క గొర్రెపిల్ల వచ్చాడు, ఆయన కుడి చేతిలో ఉన్న పుస్తకమును తీసుకున్నాడు. మరియు ఆయనకు ఏదైతే ఆయన సొంత వారు ఉన్నారో వారిని ఆయన స్వీకరిస్తున్నాడు, మరియు వారిని ఆయన విమోచించాడు. అది నిజము, అది ఎల్లప్పుడూ కూడా 3వ ఈడుపై ఉన్నది. ఆమేన్ అంటారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో క్లియర్గా మనకు ప్రవక్త ఏమని చెప్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ ముద్ర ఆ యొక్క అరగంట నిశ్శబ్దం, ప్రకటన 8వ అధ్యాయం 1వ వచనంలోని అరగంట నిశ్శబ్దం ఏదైతే ఉందో అదే ఆయన చెప్తున్నట్లుగా ప్రకటన 10ని చూపిస్తున్నాడు. ఆయన ప్రకటన 10లో, ప్రకటన 5లో ఏం జరుగుతుందో దాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు 7వ ముద్ర ఏమిటో కాదు కానీ, అది ఆ అరగంట నిశ్శబ్దం ఏమిటో కాదు కానీ, అది ప్రకటన 10 అని మనకు అర్థమైంది. మరి 7వ ముద్ర అనేకమైన విషయాలతో నిండి ఉన్నదని కూడా మనకు అర్థమైనది. 7వ ముద్ర 1963లో ప్రారంభమైంది, కానీ అది ఎప్పుడు ముగించబడుతుంది అంటే 1000 ఏళ్ళ పరిపాలన ప్రారంభముతో 7వ ముద్ర ముగించబడుతుంది. మరి 7వ ముద్ర కిందనే ఇప్పుడు వధువు కూడా మరి ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుంటున్నది. 7వ ముద్ర కిందనే అక్కడ వర్తమానికుడిని ఇజ్రాయెల్ కూడా పొందుకుంటున్నారు. మనం చూసిన దాని ప్రకారము వాళ్ళకు వర్తమానికుడిగా ఆయన కనబడుతున్నాడు, వాళ్ళకు వర్తమానికుడిగా. హల్లెలూయా. మరి 7వ ముద్ర కిందనే ఇప్పుడు ఇవన్నిటి కూడా ముగింపు రాబోతున్నది. సో మనం ఇప్పుడు అరగంట నిశ్శబ్దం కింద మనం ఉన్నాం. ఇప్పుడు ఆ అరగంట నిశ్శబ్దము కింద మనం ఇప్పుడు ఉన్నాము. వధువు ఇప్పుడు ఎక్కడుందంటే ఆ అరగంట నిశ్శబ్దం కింద ఉన్నది, ఇప్పుడు ఆ పరిచర్యలో ఉన్నది. మన అరగంట నిశ్శబ్దంలో క్రీస్తే వర్తమానికుడిగా వధువుకున్నాడు. ఇప్పుడు స్వయంగా క్రీస్తే వర్తమానికుడిగా వధువుకున్నాడు. గుర్తుంచుకోనండి, మొదటి కార్యము విమోచనలో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది ఆయన వచ్చి రక్తమును కార్చాలి. ఆయన వచ్చి శిలువ పైన రక్తమును కార్చాలి, వెల చెల్లించాలి. తన రక్తమును క్రయధనముగా వధువు కోసము వెల చెల్లించాలి. రెండవది, ఆయన ఎవరినైతే విమోచించాడో వాళ్ళను తన సొంత వారిగా స్వీకరించడానికి ప్రకటన 10లో దిగి రావాలి. వింటున్నారా? ఆయన ఎవరినైతే విమోచించాడో వాళ్ళను తన సొంత వారిగా తను స్వీకరించడానికి ఆయన రావాలి. మూడవది, ఆయన స్వీకరించిన వాళ్ళని ఎత్తబడుట్లోనికి తీసుకుపోవాలి, ర్యాప్చర్. ఎవరినైతే ఆయన స్వీకరిస్తున్నాడో, ఎవరినైతే ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ఆ 7 ముద్రల గ్రంథంలో పేర్లు రాసున్నాడో వాళ్ళను ఆయన స్వీకరించున్నాడు. ఎందుకంటే వాళ్ళ కొరికే ఆయన మొదటి రాకల్లో రక్తము కార్చబడింది. వాళ్ళ కొరికే ఆయన శిలువలో రక్తం కార్చాడు, విమోచకుడు అయ్యాడు, క్రయధనముగా తన రక్తమును వెలగా చెల్లించాడు, వాళ్ళని విమోచించాడు. ఆ విమోచించిన వాళ్ళను స్వీకరించడానికి ఆయన వస్తున్నాడు. ఆయన ఇప్పుడు అదే ప్రకటన 10లో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఆమెన్ అంటారా? ఆ తర్వాత నెక్స్ట్ జరగబోయేది ఏంటిదంటే, ఆయన అందరినీ ఆ గ్రంథంలో రాయబడిన ఆ చివరి వ్యక్తి యొక్క పేరు ఎవరైతే ఉందో అతన్ని కూడా స్వీకరించాక అప్పుడు ఆయన రాకల్లో
ఎత్తబడుట అనేది అంటే ఆయన వధువు ఎవరైతే స్వీకరించబడ్డారో వాళ్ళు ఎత్తబడిలోకి వెళ్ళబోతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మనం ఏ మినిస్ట్రీలో ఉన్నామంటే ఆయన స్వీకరిస్తున్న మినిస్ట్రీలో ఉన్నాం. మనం ఏ పరిచర్యలో ఉన్నామంటే ఆయన ఇప్పుడు మనల్ని స్వీకరిస్తున్నాడు. ఆయన క్లెయిమింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, స్వీకరించడం అన్నమాట. ఆయన దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు, తీసుకుంటా ఉన్నాడు వాళ్ళను. సో ఆ పరిచర్యలో మనం ఇప్పుడు ఉన్నాము. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో అందుకే ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడు. ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. మరి వాళ్ళను స్వీకరించిన వాళ్ళని ముద్రిస్తున్నాడు. ముద్ర దేన్ని సూచిస్తున్నదంటే జరిగిపోయిన పనిని సూచిస్తూ ఉన్నది. అవునా? ముగించబడిన పనిని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఒక వ్యక్తి ముద్రించబడ్డాడు అంటే అతని యొక్క పని ముగించబడిందని అర్థం. అక్కడ అతని యొక్క పని ఇక పూర్తిగా స్వీకరించబడింది, ముద్రించబడింది అని అర్థం. అందుకే ఇప్పుడు 2 ముద్రలు నడుస్తున్న కాలంలో ఉన్నాం. ఒకటి దేవుని యొక్క ముద్ర, ఇంకోటి మృగం యొక్క ముద్ర. 2 ముద్రలు నడుస్తున్నాయి. అవునా కాదా? దేవుని యొక్క ముద్ర ఎవరు పొందుకుంటున్నారంటే ఈ వర్తమానమును నమ్ముతున్న వాళ్ళు పొందుకుంటున్నారు. ఈ వర్తమానాన్ని త్రోసేస్తున్న వాళ్ళు ఏం పొందుకుంటున్నారంటే మృగం యొక్క ముద్రను. అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభు అయిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. 7వ ముద్రను గూర్చి కొన్ని విషయాలు మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. మాకు తెలుసు ఇప్పుడు 7వ ముద్ర తెరవబడిందని. మాకు తెలుసు ప్రభువా, 7వ ముద్రలో అనేకమైన సంగతులు ఇమిడి ఉన్నావని. అందులో ప్రకటన 10 నుండి ప్రారంభమైందని మాకు తెలుసు తండ్రి. చాలా విషయాలు మాకు అర్థమవునట్లుగా నీ ప్రవక్త వర్తమానంలో నుండి బోధించినందుకు స్తోత్రం. మేమిప్పుడు 4వ ముద్ర కింద లేం ప్రభువా. వధువు ఇప్పుడు 4వ ముద్ర కింద లేదా. ఆమె 4వ ముద్ర కింద ఉన్నది సంఘశాఖలు, సంస్థలు. వాడు ఆ పాండుర వర్ణపు గుర్రముపై స్వారీ చేస్తున్నవాడు, మృత్యు అనే పేరుతో స్వారీ చేస్తున్నవాడు ఈరోజు సంఘశాఖలలో, సంస్థలలో వాడు స్వారీ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభువా, మేమిప్పుడు ప్రకటన 10లోని 7వ ముద్ర కింద ఉన్నాం. మేమిప్పుడు ఆ ప్రకటన 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన నిశ్శబ్దము క్రింద ఉన్నాం. మేమిప్పుడు అరగంట నిశ్శబ్దము క్రింద ఉన్నాం దేవా. అరగంట నిశ్శబ్దము క్రింద మేము నీ చేత స్వీకరించబడుతున్నాం. నీ చేత మేము అంగీకరించబడుతున్నాం. దేనినైతే నువ్వు విమోచించావో మొదటి రాకడలో, దేని కొరకైతే నువ్వు ఈ 2000 సంవత్సరాలు ప్రభువా, ఎవరి కోసమైతే నువ్వు ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు మధ్యవర్తిత్వము చేశావో, వారి కోసం నువ్వు విజ్ఞాపన చేశావో, స్వీకరించుటకు నువ్వు వచ్చావు ప్రభువా. ఎస్ లార్డ్. ఆ విమోచించబడిన వారిని, ఎవరి కొరకైతే మధ్యవర్తిత్వము చేశావో వారిని, ఆ విమోచించబడిన వారే వారి కొరకే నువ్వు మధ్యవర్తిత్వం చేశావు. ఆ మధ్యవర్తిత్వము ఎవరి కొరకైతే చేయబడిందో అతనిని నువ్వు ఇప్పుడు స్వీకరిస్తూ ముద్రిస్తున్నావు దేవా. అదే ఇప్పుడు జరుగుతున్న పరిచర్య అని మాకు అర్థమైంది. అదంతయు 7వ ముద్ర కింద, అదంతయు అరగంట నిశ్శబ్దం క్రింద జరుగుతున్న పరిచర్య. ఈ విషయాలు నీ వధువుకి మాత్రమే బయలుపరచబడును గాక. మాకు తెలుసు, లేఖనం చెప్పినట్లుగా దుష్టులకు ఈ విషయాలు అర్థం కావు దేవా. బుద్ధిమంతులకు మాత్రమే వీళ్ళు గ్రహిస్తారు. దుస్తులు గ్రహించలేరు. వాళ్ళు ఎన్నో కామెంట్స్ పెడతారు, వాళ్ళు ఎన్నో వీడియోలు తయారు చేస్తారు, వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రభు వాళ్ళకి అర్థం కాక గుడ్డి వాళ్ళు కాబట్టి ఏవేవో అబద్ధ సాక్ష్యాలు తీసుకొస్తూ ఉంటారు. కానీ ప్రభు నిజమైన నీ వధువు మాత్రము వీటిని గ్రహిస్తుందని నేను నమ్ముతున్నాను. వాళ్ళు పట్టుకుంటారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.